అందుకని కిరీటం మీద ఇద్దరికీ కూడా చంద్రరేఖలు మాత్రమే ఉంటాయి. కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురధనుభవాభ్యాం నతిరియం అంటారు శంకర్లు శివానంద లహరిలో. ఇద్దరూ చంద్రరేఖలే ధరిస్తారు. అందుకని ఎందుకు చంద్రరేఖ ధరించడం? అక్కడ పూర్ణచంద్రుడిని పెట్టుకోవడం ఏమిటి, ఇక్కడికి వచ్చేటప్పటికి చంద్రరేఖ ధరించడం ఏమిటి అంటే అందులో ఎంత రహస్యం ఉందో తెలుసా అండి? మీకు కాలం ఎలా నడుస్తుంది? మీకు కాలం శుక్లపక్షంగా కృష్ణపక్షంగా నడుస్తుంది. మీరు పూజ చేశారనుకోండి, సంకల్పం ఏమని చెప్తారు? తారణనామ సంవత్సరే ఉత్తరాయణే ఆషాఢమాసే కృష్ణపక్షే పొద్దున్న తదియమ్యాం వాసరః అని కదా చెప్పుకుంటున్నారు. కృష్ణపక్షం శుక్లపక్షం కృష్ణపక్షం శుక్లపక్షం అని చెప్తున్నారు. కృష్ణపక్షం శుక్లపక్షం ఎక్కడి నుంచి వస్తాయి? చంద్రుడిలోంచి 15 కళలు బయటికి వస్తే కృష్ణపక్షం, మళ్ళీ 15 కళలతో చంద్రుడు పూర్ణచంద్రుడైతే శుక్లపక్షం. మరి శుక్లపక్షంలో పెరుగుతున్నది, కృష్ణపక్షంలో తరుగుతున్న కళలు ఏదో ఒక కళలోంచి రావాలి కదా. ఒక కళ ఉంటే కదా అందులోంచి 15 కళలు వెళ్ళిపోతూ ఉండడం, మళ్ళీ 15 కళలు వచ్చి చేరడం. అలాంటి 16వ కళ ఒక కళ ఉన్నది. దానికే చిత్కళ అని పేరు. ఆ చిత్కళయే చంద్రరేఖ. ఆ చంద్రరేఖ వాళ్ళిద్దరూ ధరిస్తారు. అంటే వాళ్ళు కాలమునకు అతీతులై ఉంటారు. అందుకే కాలము వారి చేత ధరింపబడింది, కానీ కాలమునకు వారు వశులు కారు. అందుచేత అమ్మా, పరమశివుని యొక్క తల మీద ఉండవలసినటువంటి చంద్రరేఖ నీ తల మీదకొచ్చింది ఏమిటమ్మా అంటే, ఇద్దరూ చంద్రరేఖలు ధరించిన వారే. శివుడికి శివశక్తికి తేడా లేదు. మొట్టమొదటి రోజునే మీకు నేను ఒక విషయం విజ్ఞాపన చేశాను. కోటేశ్వరరావు యొక్క ఉపన్యాస శక్తికి తేడా ఉండదు. కోటేశ్వరరావు గారు మీరు ఇంట్లో ఉండండి, మీ కంఠం బాగోలేదు అంటున్నారు కదా, మీ ఉపన్యాస శక్తిని ఇక్కడికి పంపించండి అని మీరు అన్నారనుకోండి, నేను మా ఇంట్లో ఉంటే నా ఉపన్యాస శక్తి ఇక్కడికి వస్తుందా? రాదు. నేను ఉంటేనే నా ఉపన్యాస శక్తి ఉంటుంది. అలా శివుడు ఒక చోట శివశక్తి ఒక చోట ఉంటాయా? ఉండవు. శివుడు శివశక్తి కలగలిసి ఉంటాయి. అందుకని కలగలిసి ఉండేటటువంటి స్వరూపం ఇద్దరి ఆభరణములు ఒకటే అయి ఉంటాయి. అందుకని అయ్యవారి తల మీద ఉండవలసినటువంటి చంద్రరేఖ ఇవాళ అమ్మవారి యొక్క తల మీద కనపడుతోంది, కిరీటం మీద. సరే, అక్కడ వరకు బాగుంది. మరి కుచాభ్యాం ఆనమ్రం, అమ్మా నువ్వు వక్షోజములతో ఉంటావు కదా, అందుకని ఇవాళ శంకరుడు కనపడకుండా నువ్వు వక్షోజములతో దర్శనమిస్తున్నావు నాకు. పైగా ఇలా ముందుకు వంగి పాలిండ్ల యొక్క భారం చేత దర్శనమిస్తున్నావు. కుడి పక్కన శివుడు కనపట్టలేదు, పురుష సంబంధమైనటువంటి వక్షస్థల చిహ్నములు కనపట్టలేదు అన్నారు శంకరులు. ఇది అసలు రహస్యమంతా ఇక్కడ ఏమిటో తెలుసా అండి? అమ్మవారిని శంకరాచార్యుల వారు ఏమన్నారు? నాకు కొంచెం అనుమానంగా ఉందమ్మా, దొంగతనం చేశావని అని కదా అన్నారు. అసలు నిజంగా దొంగతనం చేసింది అమ్మవారా? నిజంగా దొంగతనం చేసిన వాడు శంకరుడా? అసలు నిష్పక్షపాతంగా మాట్లాడాలనుకోండి, మా అమ్మ మహాపతివ్రత. మా అమ్మ శక్తులన్నీ తీసుకుని మా అయ్యగారు లేనిపోని పేర్లన్నీ ఆయన తగిలించుకున్నారు. అసలు మూడో కన్ను ఆయనది ఆవిడిది కూడాను, ఒకళ్ళది కాదు కదా. ఇందాక నుంచి చెప్తున్నాను కదా, ఇద్దరిది మూడో కన్నని. అయినప్పుడు మూడో కన్ను తెరిస్తే మన్మధుడు కాలిపోయాడు. కాలిపోతే కామదహనుడు అన్న పేరు శంకరుడికి మాత్రమే వచ్చింది. మా అమ్మకి ఇచ్చారా పేరు? కాముణ్ణి కాల్చేసింది అమ్మవారని చెప్పి పేరు ఇచ్చారా? ఇవ్వలేదు. సగం ఫలితం మా అమ్మకి రావాలి, అక్కడ ఇచ్చారా? ఇవ్వకుండా సగం ఫలితం, పూర్తి ఫలితం పట్టుకెళ్ళి శంకరుడు ఖాతాలో వేసేశారు. పైగా యమధర్మరాజు గారు శివలింగాన్ని కౌగలించుకున్నటువంటి మార్కండేయుడి మీద పాశం వేస్తే చంద్రశేఖర 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 పాహిమాం అని పిలిచాడని ఆ రోజున శంకరుడికి కోపం వచ్చి ఏ కాల్తో తన్నాడు? ఎడమ కాల్తో తన్నాడు. తంతే వక్షస్థావనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భుభృత్ పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పద ద్వంద్వస్య గౌరీపతే మచ్చేతోమణి పాదుకా విహరణం శంభో సదాంగీకురు అన్నారు. ఇదే శంకరాచార్యులు వారు శివానంద లహరిలో. అది వక్షస్థలాన్ని ఆనాడు నీ కాలు ఎంత కందిపోయిందో అన్నారు. ఎడమవైపునున్నది ఎవరు? మా అమ్మ ఉంది. ఉన్నప్పుడు ఎడంకాలు ఎవరిది? మా అమ్మది.
మా అమ్మ కాలుతో తన్నింది, మా అమ్మకి రావాలా కీర్తి, శంకరుడికి వెళ్ళాలా, యముణ్ణి తన్నాడన్న కీర్తి అయ్యవారిది, తన్నిందేమో మా అమ్మ కాలు. మా అమ్మ పుచ్చుకుందా కీర్తి, పోన్లే ఆయనకి కీర్తి వస్తే నాకు వచ్చినట్టు కాదేంటి అని ఆయనకు వదిలేసింది. కానీ ఆవిడ మీద ఆరోపణలు మాత్రం ఆవిడ మీద చేశారు. అమ్మ మూడో కన్ను అట్టుకొచ్చేశావు, అమ్మ చంద్రరే కట్టుకొచ్చేశావు, అసలు దొంగతనం మా అమ్మదా మా అయ్యదా అంటే ఇలా చెప్పినా తప్పే అన్నారు శంకరాచార్యులు. ఓరి వెర్రాడా, అమ్మ అయ్యా అని రెండు లేర్రా, ఉన్నదొకటే. ఎందుకని నువ్వు ఇలా ఆరోపణలు చేస్తే ప్రపంచంలో అందరూ హంతకులే. అమ్మ పిల్లాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది, చంటి పిల్లాడు. ఇలా అనని అమ్మనొక దాన్ని నాకు చూపించండి. ఆ పిల్లాన్ని పడుకోబెట్టుకుని ఇంట్లో ఎవ్వరు ఉండరు, వాడు ఒక్కడే, వాడికి ఏం తెలియదు, వాడు భోజనములు నవ్వుతూ ఉంటాడంతే. వాడిని పట్టుకుని, నాన్న నీ ముక్కు కొరికేస్తాను, నీ చెవులు కొరికేస్తాను, నీ నోరు కొరికేస్తాను, నీ బొజ్జ కొరికేస్తాను, నిన్ను కొరుక్కు తినేస్తానంటుంది. చంపడమే కాదు, కొరుక్కు తినేస్తానంది కొడుకుని. అటెంప్ట్ టు మర్డర్ ప్లస్ హ్యూమన్ బాడీని కన్జ్యూమ్ చేసేయడానికి ప్రయత్నం కింద ఎవరైనా ఆ బయట విన్న వాళ్ళు వెంటనే పోలీస్ కేసు రిజిస్టర్ చేసేసి ఈవిడ్ని పట్టుకెళ్ళిపోతున్నారు ఏంటి? అలా ఏం పట్టుకెళ్ళిపోరు. ఆ పిల్లాన్ని అమ్మ గట్టిగా వక్షస్థలానికి అదుముకుంటుంది. అదుముకుంటే పిల్లాడు కనపడ్డావు. అమ్మ ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, మీరు ఎప్పుడైనా చూడండి, బస్సులో వెళ్ళిపోతుంటారు పొద్దున్నే తిరుమల కొండ మీదకి, మంచి చలిగాలి వస్తుంటుంది శరత్కాలంలో. పిల్లలు అమ్మకి ఒంటికి హాయిగా హత్తుకుని వెచ్చగా ఉండి బుర్రొక్కటి బయటికి పెట్టిలా చూస్తూ ఉంటారు. అమ్మ అద్దం వేసేసి ఆ పమిట కొంగు కప్పేసి కనపడకుండా గట్టిగా దాచేసుకుంటుంది. అలా పిల్లాడిని దాచేసినప్పుడు అమ్మ నీ దగ్గర పిల్లాడు ఉండాలి, ఆ పిల్లాడు కనబట్టలేదు, పిల్లాడి తల కనబట్టలేదు, కాబట్టి ఆ పిల్లాడి శరీరం కూడా నువ్వే దొంగిలించావు అని ఎవరైనా వెంటనే ఛార్జ్ షీట్ రాసేస్తారేంటి? దాని మీద రాసేయరు. అమ్మ తనలో దాచేసుకోవడం పిల్లాన్ని ఎంత ప్రేమో, భార్య భర్తని తనలో దాచేసుకోవడం అంత ప్రేమ. అందుకని వాళ్ళిద్దరు జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇప్పుడు ఏమైంది? అమ్మలో అయ్య కలిసిపోయారు. కలిసిపోయి అమ్మ ఒక్కటిగానే దర్శనమిస్తున్నారు. దర్శనం ఇవ్వడంలో శంకరాచార్యుల వారికి ఏం కనబడుతోంది? అమ్మలో అయ్యవారు కనబడుతున్నారు. ఇది విచిత్రం. పొద్దున్న మనం ఏం పెట్టాం పూజలో? అమ్మవారిని ఒక్కరినే పెట్టాం. ఆ మాట మీరు అనొచ్చా? అదేంటండి అమ్మవారిని ఒక్కరినే పెట్టాం మనం? పూజ మంత్రపుష్పం అయిపోయిన తర్వాత ఏమన్నాం? తన్నో రుద్ర ప్రచోదయాత్. అక్కడ ఉన్నారా శివుడు? మీరు పెట్టలేదుగా. పెట్టకుండా మరి తన్నో రుద్ర ప్రచోదయాత్ అని ఎలా అడిగారు? అడిగితే చూడగలిగిన కన్నుంటే, జ్ఞానముంటే శివుడు శక్తి అని రెండు లేవు. పాలు పాల తెలుపులా, చంద్రుడు చంద్రుడి కాంతిలా, నీరు నీటి రుచిలా, దీపము దీప ప్రభలా, శివశక్తులు రెండు కలిసిపోయి ఉన్నాయి. అందుకే శివుడు పెట్టుకునేటటువంటి ఆభరణాలన్నీ అమ్మవారి మీద ఉంటాయి. అమ్మవారిలో అయ్యవారు ఉంటారు, అయ్యవారిలో అమ్మవారు ఉంటారు. ఎలాగో తెలుసా అండి? ఏమండి మరి అమ్మవారిలో అయ్యవారు ఉన్నారని ఇక్కడ మీరు సమర్థించేశారు. మరి అయ్యవారు ఒక్కరే కనబడి అమ్మవారు కనబడింది చూపించండి మీరు నాకు అనొచ్చు. మీరు నటరాజస్వామి ఏమిటి చిదంబరంలో? చిదంబరంలో నటరాజు ఒక్కరే ఉంటారు, బయట శివకామ సుందరి లోపల ఉంటుంది. నటరాజు బయటికి వచ్చి నాట్యం చేస్తున్నాడంటే, సృష్టి స్థితి లయ కారకుడు అయ్యాడంటే లోపల అమ్మవారు శక్తి స్వరూపంగా ఉండి చేయిస్తోంది. శక్తి కనపడదు, పైన జరిగేటటువంటి పరిపాలన కనపడుతుంది. ఫ్యాన్ తిరగడం కనబడుతుంది, ఫ్యాన్ ని తిప్పుతున్నటువంటి విద్యుత్ కనపడుతుందా? కనపడదు. అందుకని నటరాజు కనపడతాడు. నటరాజు యొక్క శివకామ సుందరి లోపల ఉంటుంది గుళ్ళో. అందుకని ఇప్పుడు శివకామ సుందరి ఎక్కడుంది? నటరాజు యొక్క నాట్యంలో ఉంది. మీరు చూడగలిగితే అయ్యవారిలోనే అమ్మవారు ఉంది, ఇక్కడ అమ్మవారిలోనే అయ్యవారు ఉంది. ఒక్కొక్క చోట అయ్యవారు అమ్మవారు కలిసి కనబడతారు. ఎలా? అర్ధనారీశ్వరుళ్ళ. ఇలా మనం కనపడగలమా? మనం కనపడలేము. అలా ఎవరు కనపడగలరు? ఒక్క శంకరుడు కనపడతాడు. అందుకే దేవతామూర్తులన్నింటికీ వారి శక్తి వారితో కలిపేసి చూపిస్తారు. బ్రహ్మగారు తన భార్యని నాలుక మీద పెట్టుకుంటాడు. అదేమిటండి? ఎవరైనా మా ఆవిడంటే నాకు ఎంతో ప్రేమ అనుకోండి, నేను ఉపన్యాసానికి వచ్చేటప్పుడు నాలుక మీద ఎట్టుకుని మా ఆవిడ్ని తెచ్చుకున్నాను అనుకోండి, వీడు పిచ్చాడా వెర్రాడా అంటారు. అసలు ఎలా మోస్తాను? మరి బ్రహ్మగారు ఎలా మోస్తున్నారు? సరస్వతీదేవిని శ్రీ మహావిష్ణువు గుండెల్లో పెట్టుకున్నారు. ఎంత భార్య ఉంటే ప్రేమ అయితే మాత్రం ఈ రెండు పక్కల రెండు పీటలో ఉయ్యాల్లో కట్టుకుని తాళ్ళెట్టి ఇక్కడ శ్రీదేవిని ఇక్కడ భూదేవిని కూర్చోపెట్టుకుని ఆయనేమో నానా కష్టాలు పడి మోసుకొచ్చి ఉయ్యాల ఎక్కి కూర్చుని, అన్నమాచార్యుల వారు అయితే దెప్పి పొడిచారు, చాలేవయ్యా సిగ్గు లేకుండా ఇంకా ఉయ్యాలు ఊగుతున్నావు
అని ఆయన ఉయ్యాలా లూగుతుంటే ఇద్దరు భార్యల్ని పెట్టుకుని ఉభయనాంచారులతోటి సహస్ర దీపాలంకార సేవలో నాకు అర్థమైపోయింది, నీకు ఇంకా చంటి పిల్లాడిలాగా ఇద్దరు భార్యల్ని పక్కన ఎట్టుకుని పిల్లలందరం మేము కూర్చుంటే షష్ఠి పూర్తికి పిల్లలందరూ అమ్మని నాన్నగారిని చూద్దామని వచ్చారనుకోండి, పిల్లలందరితోటి అమ్మా నాన్నగారు మాట్లాడితే ఆ వయస్సు వచ్చాక అందంగా ఉంటుంది, కానీ పిల్లలందరినీ ఒరే చక్కగా కూర్చోండని అమ్మా నాన్నగారు పక్క పక్కన ఉయ్యాలు ఎక్కి కూర్చుని ఒకళ్ళ మీద పడిపోతూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతూ ఉయ్యాలు లూగారు అనుకోండి, ఎలా ఉంది? ఏడు మా అమ్మా నాన్నగారు అసహ్యంగా 70 ఏళ్ళ వయసు వచ్చి అనిపిస్తుంది. అలా నువ్వేమిటయా ఉభయనాంచారులు ఎట్టుకుని సాయంకాలం అయ్యేటప్పటికీ సహస్ర దీపాలంకార సేవా మండపంలో ఇలా ఉయ్యాలు లూగుతుంటావు పిల్లలు ఎదురుగుండా అని. నాకు అర్థమైందన్నారు అన్నమాచార్యులు వారు. నీకెందుకు వచ్చిందో తెలుసా ఈ అలవాటు? అసలు అలల్ల చెంచెల్లమైన ఆత్మలందుండని కలవాటు చేసే నీ ఉయ్యాల. ఎంత తత్వం అండి! అసలు నువ్వు స్వామి నీకు కదలిక లేదు, నువ్వు ఆత్మస్వరూపుడివి. కానీ మాకు ఈ ఊపిరి తీసి ఊపిరి విడిచిపెట్టినప్పుడు మనస్సు సంకల్ప వికల్ప సంఘాతమై అది కదులుతోంది మనస్సు. ఆ మనస్సు యొక్క కదలికని చూపించడానికి నువ్వు కదులుతున్న ఉయ్యాలనికి ఊగుతున్నట్టు చూపిస్తున్నావు. లోపల ఉండి 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 కదిలే మా మనస్సు యొక్క అలవాటు నీ మీద పడిపోయిందయా స్వామి, అందుకని ఉయ్యాలలో కనపడుతున్నావు కానీ తండ్రి, లేకపోతే నువ్వు ఉయ్యాలలుగాలా అని అన్నమాచార్యులు వారు స్తోత్రం చేశారు. అలా అమ్మవారు అయ్యవారు ఎప్పుడూ ఇద్దరూ కలిసే ఉంటారు. ఒకనాడు అర్ధనారీశ్వరుడిగా కనపడతాడు. కనబడినప్పుడు శివుడు సగభాగం ఉంటాడు, అమ్మవారు సగభాగం ఉంటుంది. అప్పుడు వెళ్ళి, ఏమండి ఈజ్ ఇట్ హ్యూమన్లీ పాసిబుల్? అలా ఎలా ఉంటారండి? మా ఆవిడ నాలో సగం ఉంటుందా? ఈ వెర్రి ప్రశ్నలు వెయ్యకు. ఎందుకని? నీకు అర్థం అవడానికి ఒక సగుణ రూపాన్ని పెట్టారు అక్కడ. నీకు చేత కాదని అనంతమైన బ్రహ్మాండములో నిర్గుణ పరబ్రహ్మమునందు కదిలేటటువంటి ఆత్మ చైతన్య శక్తి స్వరూపమైన అమ్మవారితో కలిసి అయ్యవారు ఉంటారు. దానివల్ల ప్రపంచం వచ్చింది అంటే నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావని నీ చేత నమస్కరింపచేసి నీకు జ్ఞానం ఇవ్వడానికి అర్ధనారీశ్వర స్వరూపాన్ని అక్కడ పెట్టారు, పార్వతీ పరమేశ్వరుల్ని. ఒకనాడు ఇద్దరు అర్ధనారీశ్వరులుగా ఉండరు, ఇద్దరు ఎవరికి వారు ఉంటారు, పార్వతీ పరమేశ్వరులుగా ఉంటారు. ఒకనాడు అర్ధనారీశ్వరులుగా ఉంటారు, ఒకనాడు అమ్మవారు ఆయనలోకి వెళ్ళిపోయి కేవలం దక్షిణామూర్తిగా ఆయన ఒక్కడే కూర్చుంటాడు. ఒకనాడు అమ్మవారు ఉన్న లోపల కూర్చుని అయ్యవారు బయట పరిపాలన చేస్తూ కనబడతాడు నటరాజుగా. ఒకనాడు అమ్మవారు పరిపాలన చేస్తూ ఉంటుంది, తాను ఏకాంబరేశ్వరుడై లోపల కూర్చుంటాడు కంచిలో కామాక్షిగా. కామాక్షి అమ్మవారి దర్శనం అందుకే అంత శక్తివంతం. కామాక్షి అమ్మవారు ఏం చేస్తుంది? పరబ్రహ్మ స్వరూపము, కకారము మకారము అచ్చులుగా కలది. మకారం అంటే విష్ణుశక్తి అయిన లక్ష్మి, కకారం అంటే బ్రహ్మశక్తి అయినటువంటి సరస్వతి. ఇద్దరిని రెండు కన్నులుగా పెట్టుకున్నటువంటి అమ్మ ఎవరో ఆవిడ కామాక్షి, ఆవిడ పరబ్రహ్మ స్వరూపం. ఆ కామాక్షి అమ్మవారు మొన్న కంచి వెళ్ళినప్పుడు మనం దర్శనం చేశాం కదమ్మా, ఎలా ఉందమ్మా? ఆవిడ చంద్రరేఖని ధరిస్తుంది, ఆవిడ 3 కన్నులతో ఉంటుంది. మీరు శ్రీ సూక్తం అంతా చెప్పేసిన తర్వాత చిట్ట చివర ఏమంటున్నారు? సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశౌపాశమభీతి ముద్రాం కరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్క కోటి ప్రతిభాం త్రినేత్రాం అంటున్నారా? త్రినేత్రాం అంటున్నారా? 3 కన్నులు ఉన్నాయమ్మా అన్నారా మీరు? 3 కన్నులు ఎక్కడ అమ్మవారికి? అంటే అయ్యవారే అమ్మవారిగా కనబడుతున్నారు. అమ్మవారి పూజ చేశామండి, మేము అయ్యవారి పూజ చేయలేదండి అన్నారనుకోండి, అంటే మీరు ఇంకా ఆ పరిణతిని పొందలేదు. అమ్మవారిలో అయ్యవారిని, అయ్యవారిలో అమ్మవారిని, ఈ 2 చూడడం రాలేదు. ఇలా సీరియస్ గా ఈ మాటల్ని చెప్తే వినడం కష్టం అవుతుందేమోనని, అమ్మవారు అయ్యవారి శరీరాన్ని దొంగతనం చేసిందేమోనని అనుమానం వస్తోందని, అందుకని ఎరుపుందని, అందుకని 3 కన్నులున్నాయని, అందుకని కుచుములు కనబడుతున్నాయని, అందుకని ఆ అర్ధచంద్రుడు కనబడుతున్నాడని ఆరోపణలు ముందు పెట్టి, ఏమిటి ఆరోపణలని లోపలికి వెళ్ళి ఆలోచిస్తే పార్వతీ పరమేశ్వరులు ఒకటే అయి ఉంటారనేటటువంటి రహస్యాన్ని మనకి చెప్పడం కోసమని శంకరాచార్యులు వారు ఇంత అందమైన శ్లోకాన్ని, అందున నిందాస్తుతి, పైకి ఏదో దెప్పి పొడుస్తున్నట్టు ఉంటుంది, కానీ లోపల మాత్రం అపారమైనటువంటి జ్ఞానాన్ని ఆవిష్కరిస్తారు. అంత అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మన కోసమని శంకర భగవత్పాదులు ఇచ్చారు.
ఈ శ్లోకం ప్రతిరోజు చదువుకోవాలి. మీరు ఈ శ్లోకాన్ని ప్రతిరోజు చదువుకుని ఎప్పుడైనా ఒకసారి కంచి క్షేత్రానికి వెళ్ళి అసుర సంధ్య వేళలో అమ్మవారి ముందు కాసేపు నిలబడి కంచి కామాక్షి అమ్మవారి యొక్క స్వరూపాన్ని మీరు బాగా మనసులో ముద్ర వేసుకుంటే ఈ శ్లోకాన్ని మీరు సాయంకాలం వేళ కాసేపు పద్మాసనం వేసుకుని ధ్యానం చేస్తూ ఒక్కసారి త్వయాహృత్వా వామం వపరిపరితృప్తేన మనసా అని చదువుకున్నారనుకోండి, మీకు శంకరుడు కామాక్షి అమ్మవారిలో కనపడతాడు, కామాక్షి అమ్మవారు శంకరుడిలో కనపడుతుంది. ఇద్దరూ కలిసి శివలింగంలో కనపడతారు, ఇద్దరూ కలిసి స్ఫటికలింగంలో కనపడతారు. ఆ స్ఫటికలింగానికి చుట్టుకున్నటువంటి పావు స్వరూపంలో అమ్మవారు కనపడుతుంది. చిట్ట చివరికి మీరు ఆ శ్లోకం చదవగా 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 ఒకనాడు అమ్మ కటాక్షించి తెర తీసేసి అందుకే కామకోటి పీఠంలో కామాక్షి అమ్మవారిని అర్చన చేయడానికి రహస్యం అది. మీకు ఒక రహస్యం చెప్తాను. ఈ శ్లోకానికి చంద్రశేఖర పరమాచార్యులు వారు ఒకసారి వ్యాఖ్యానం చేశారు. చేసినప్పుడు ఏమైందో తెలుసా అండి, ఆయన ఉపన్యాసం చివరకు వస్తుండగా అమ్మవారిలో అయ్యవారు అన్న దర్శనం గురించి చెప్పవలసి వచ్చింది. చెప్పవలసి వచ్చేటప్పటికి ఇంకా ఆయన నోటి వెంట మాట రాలేదు, ఆయన ధ్యానంలో వెళ్ళిపోయారు. అందుకే పరమాచార్యుల వారు పూజ చేస్తున్నా, పరమాచార్యుల వారు అభిషేకం చేస్తున్నా ఆ రోజుల్లో ఎగబడి వెళ్ళి చూసేవారు. ఎందుకో తెలుసా అండి, అసలు ఆ పూజ చేయడంలో ఉంది రహస్యం అంతా. మీరు పూజగా చెయ్యడం కాదు, మీరు పువ్వులు తీసి కామాక్షి అమ్మవారి దర్శనం చేస్తూ అమ్మవారిలో శంకరుడి దర్శనం, చిదంబరం వెళ్ళి నటరాజుని చూస్తూ శివకామసుందరిని అయ్యవారిలో చూడటం, ఈ తత్వం మీకు వచ్చిందనుకోండి. అందుకే ఇదే తత్వద్రూపం సకల మరుణామస్త్రినయనం అంటారు శంకరాచార్యుల వారు. ఈ తత్వం మీకు కాని గోచరించింది అనుకోండి, మనస్సు ఆనందంతో నిండిపోయి నోట మాట రాక అలా ఉండిపోతారు. ఉండిపోతే ఏమవుతుందో తెలుసా అండి, అమ్మవారు పరిగెత్తుకొచ్చేస్తుంది. ఆ పొంగు ఇంకా ఆవిడ తట్టుకోలేదు, ఈయనకు వచ్చిన పొంగుకి ఆవిడ వస్తుంది. మీకు దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి చంద్రశేఖర పరమాచార్యుల వారు పర్యటనలో ఉన్నారు. పర్యటనలో ఉండి ఒక రోజున అమ్మవారికి విశేషమైన అర్చన జరుగుతోంది. ఇవాళ తల్లికి అర్చన జరిగింది కనుక ఎందుకో అమ్మవారి ఇవాళ ఈ ఉదాహరణ నా మనస్సులో ప్రచోదనం చేయించింది. అర్చన చేస్తూ అమ్మవారికి మంచి పట్టుబట్ట తీసి కట్టారు, తెర వేసి కడతారు అమ్మవారికి. కట్టారు, కట్టి అలంకారం చేస్తుంటే సభలో ఎక్కడో చివర కూర్చునుంది ఒక ఆవిడ. ఒక పిల్లని తీసుకొచ్చింది ఆవిడ. ఆ పిల్ల అమ్మ నాకా పట్టు చీరిచ్చేయమనవే, అమ్మ నాకా పట్టు చీరిచ్చేయమనవే అంటోంది. తప్పే, కంచికామకోటి పీఠాధిపతులు, నడిచే దేవుడిని పేర్గాంచిన వారు, జగద్గురువులు చంద్రశేఖర పరమాచార్యుల వారు స్వయంగా అర్చన చేశారు అమ్మవారికి. ఇవాళ అర్చన చేసి అమ్మవారికి చీర మీరు పరమాచార్యుల వారు పూజ చేస్తున్నప్పుడు చూడాలి, వెలిగిపోతుండేవారు ఆయనే. పూజ చేత మీరు ప్రకాశించాలి అమ్మవారి అనుగ్రహం పడి. అది భావతాదాత్మ్యత అంటే. అందుకు చూడ్డానికి వెళ్ళి పొంగిపోయేవారు ఆయన్ని. అని ఆ చీర అలా అడగకూడదమ్మా, తప్పు, అడగకూడదు అంది. అన్న తర్వాత పూజ అయిపోయింది, అందరికీ తీర్థం ఇస్తున్నారు పరమాచార్యుల వారు. ఆ తీర్థం కోసమని అందరూ వస్తున్నారు, చెయ్యి చాపుతున్నారు. ఈ పిల్లని పట్టుకుని ఆవిడ కూడా క్యూలో వస్తోంది. అమ్మా నాకా చీరిచ్చేయమనవే, అమ్మా నాకా చీరిచ్చేయమనవే అంటోంది. నువ్వు అలా అడగకూడదే, అక్కడికి వెళ్ళి కానీ గబుక్కుని అంటావేమో అని ఆవిడ ఏం చేసిందంటే ఇంకో కొంచెం అంత దూరంలోకి వచ్చేసాక ఇక పరమాచార్యుల వారి చెవిలో ఆ మాట పడకూడదని ఈ పిల్ల నోరు ఎడం చేత్తో గట్టిగా మూసేసింది. మూసేసి ఆ పిల్లని దగ్గర దాకా తీసుకొచ్చి తను తీర్థం బుచ్చేసుకుని ఈ పిల్ల కుడి చెయ్యి ఎత్తి తీర్థం ఇచ్చింది. తీర్థం తీసుకుని ఆ పిల్ల నోట్లో పట్టి తీసుకెళ్లిపోతోంది. ఆగన్నారు పరమాచార్యులు. ఆగమని అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి కట్టినటువంటి వస్త్రం విప్పి ఆ పిల్ల చేతిలో పెట్టేశారు. ఆయన గ్రహించారు అమ్మవారు వచ్చింది బాలాస్వరూపంలో కైంకర్యాన్ని స్వయంగా పుచ్చుకుని వెళ్ళడానికి. మీరు నమ్మగలిగితే, మీకు నమ్మే విశ్వాసం ఉంటే అమ్మ వచ్చి పుచ్చుకుని తీరుతుంది. ఇవాళ కూడా అమ్మ వచ్చింది, పుచ్చుకుంది పూజ. లేకపోతే అంత ఘనంగా ఒక్క నాటిక ఆవిడ జరగనివ్వదు. ఆవిడకి కాని తేడా వచ్చిందా, ఇక్కడ సరిగ్గా జరగలేదని ఆవిడకి అనుమానం వచ్చిందా, ఆప్ చేస్తుంది ఆవిడ. అలా ఆపకుండా అంత పూజ చేయించి అంతమంది సువాసినుల్ని పంపించిందంటే ఆ తల్లి అనుగ్రహాన్ని ప్రసరించి తీరింది. ఇది అమ్మవారి శక్తి అంటే.
అటువంటి తల్లి మీకు అమ్మవారిలో అయ్యవారిని, అయ్యవారిలో అమ్మవారిని చూసేటటువంటి శక్తి ఎందుకు ఇవ్వదు? ఇచ్చి తీరుతుంది. అలా ఇవ్వగలిగినటువంటి ఒక అమృత గుళికని శంకరాచార్యులు వారు మీ చేతిలో పెట్టేశారు. అదే సౌందర్య లహరిలో ఈ శ్లోకం. ఇది ప్రతిరోజు చదువుకుని ఒక్కసారి అమ్మవారి పాదాలు పట్టి ధ్యానం చేస్తే, అందుకు మీకు ఇక్కడ ఈ రూపాన్ని ఉంచింది. అమ్మవారిని రోజు ఉపన్యాసం వింటూ అలా చూడగా 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 చూడగా, అందుకే ఆవిడ ఎర్రటి బట్ట, అలా అమ్మవారు లోపల మనసులో ముద్ర వేసుకుంది అనుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ అమ్మవారిని చూసి అయ్యవారిని చూడగలగాలి. అదిగో ఆ పైన చంద్రరేఖ, ఆ 3 కన్నులు, అవన్నీ చూస్తే అమ్మా శంకరుణ్ణి నీలో కలిపేసుకున్నావమ్మా, దాచేసుకున్నావు, లోపల బంధించేసుకున్నావు. భర్తని భార్య ఎక్కడ దాస్తుంది చెప్పండి? ఆయన్ని కొంగున కట్టుకు తిప్పుతోందండి ఆవిడంటారు. అంటే నిజంగా ఆవిడ కొంగున కట్టుకుని ఏదో లేగదూడం తిప్పుకున్నట్టు తిప్పుకుంటుందా? ఆయన నోరు విప్పితే తెల్లవారు లేచి 50 మాటలు మాట్లాడారు అనుకోండి, 20 మాటలు మా ఆవిడండి, మా ఆవిడండి, మా ఆవిడండి అంటూ ఉంటాడు. ఎందుకంటాడు అంటే మనస్సు నిండిపోయింది ఆవిడతోటి. ఎందుకు నిండిపోయింది? ఆ నిండిపోయేటట్టు ఆవిడ ప్రవర్తించింది. ఈయనది కాదు విజయం, ఆవిడది విజయం. ఆవిడ పేరు ఈయన నోటంట 20 మాటలు వస్తోంది. ఎక్కడ దాచుకుంది ఇప్పుడు? ఈయన 10 మాటలు ఆవిడ పేరు చెప్తున్నాడంటే ఈయన్ని ఆవిడ మనస్సులో దాచుకుందని మీకు గుర్తు. మీరు ఎవరికి నమస్కారం చేయాలి? పాపం అస్తమానం భార్యనే తలుచుకుంటారండి, అసలు ఇంకొకళ్ళ పేరు కాని ఊసు కాని ఉండదు మా స్నేహితుడికి అని మీరు ఆయనకి నమస్కారం చేయకూడదు. ఆయన అలా కట్టుకున్న ఆవిడికి నమస్కారం చేయాలి. ఇది భర్తని లోపల దాచుకోవడం బయట ప్రవర్తనలో తెలుస్తుంది. ఇలా అయ్యవారిని తనలో దాచుకోవడం, తన ఎరుపు చేత అయ్యవారిని కప్పేయడం, కప్పేసి తనొక్కతే కనపడినట్టు ఉండడం. కానీ ఇప్పుడు ఎలా కనపడుతోంది? లోపల అయ్యగారిని దాచుకుందమ్మా. ఇలాంటి దర్శనానికి ఆ గుర్తులు బయటకు ఉంటాయి. అందుకని అదిగో మనస్సులు మారిన స్థితి, పరబ్రహ్మముతో కలిసి ఉన్నటువంటి స్థితిని శంకరులు మనకి ఆవిష్కరించి చూపించారు ఆ శ్లోకంలో. ఇంకా అంతకన్నా లోతుగా దాన్ని వ్యాఖ్యానం చేస్తే ఒకటే చాలా సమయం పడుతుంది కాబట్టి వేరొక్క శ్లోకాన్ని వ్యాఖ్యానం చేస్తాను. అందులో శంకరులు అంటారు, అసౌ నాసావంశస్తుహినగిరి వంశధ్వజపటి తదీయో నేదీయ ఫలతు ఫలమస్మాకముచితం వహత్యం తర్ముక్తా శిశిరకర నిశ్వాసగళితం సమృద్ధ్యాయత్తాసా బహిరపి సముక్తామణిధర. ఇదొకటి మీరు ప్రతిరోజు చదువుకోవలసినటువంటి శ్లోకం. శంకరులు నేను చెప్పాను కదండి, సౌందర్య లహరిలో ఏమి మాట్లాడరు, ఒక చిన్న మిలికోటేస్తారు ఎక్కడో. ఆ మిలిక మీరు పట్టుకున్నారనుకోండి, ఇంకా గిజ 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 కొట్టుకోవడమే. ఎందుకు ఈసారి ఈ మాట? మీరు ఆ మాట పట్టుకుని కొట్టుకోవాలని శంకరాచార్యుల వారి ప్రయత్నం. ఎందుకని? అది కొట్టుకున్నారనుకోండి మీ మనస్సు అక్కడ నిలబడుతుంది. నిలబడింది అనుకోండి, నిలబడితే అప్పుడు మీకు ధ్యానం కుదురుతుంది అమ్మవారి మీద. పిల్లాడికి లెక్క రాలేదనుకోండి, అప్పుడే వాడు దాని మీద బాగా దృష్టి పెట్టి ఒరే అన్నానికి రారా అంటుంది, అమ్మా ముందే మా కాసేపు దీని ఆన్సర్ రావట్లేదు, 10 నిమిషాలు ఆడ వస్తానులే, చల్లారిపోతే చల్లారిపోయింది నాన్నగారు మొదలెట్టేమను అని ఓ క్యాలిక్యులేటర్ పెట్టి కొట్టుకు చూస్తాడు. టక 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 ఆన్సర్లు వచ్చేస్తున్నాయి అనుకోండి, అన్నం తిని వచ్చి చేద్దాం 20 బిట్లు అని పక్కన పారేసిపోతాడు వాడు. చిన్న మిలితి ఆసక్తికరంగా ఉండాలి, అంతేకాని అస్సలు అర్థం కాలేదనుకోండి, అప్పుడు ఇది మన కొరుకుడు పడదని అసలు పారేస్తారు మీరు. 90% అర్థమైపోయి 10% ఎక్కడో అర్థం కావట్లేదు అనుకోండి, చాలా బాగుంది కదండి, అది ఏంటండి అది ఆ మాటకి అర్థం తెలియట్లేదు అన్నారు అనుకోండి, మీరు ఏమన్నా ఆ శ్లోకంలో ఇది ఏంటండి అని అడిగే ప్రయత్నం చేస్తారు. ఇది శంకరాచార్యుల వారి యొక్క సౌందర్య లహరిలో గొప్పతనం. ఇది ఎక్కడుందో మీకు చూపిస్తాను చూడండి. శ్లోకంలో అసౌ నాసావంశస్తుహినగిరి వంశధ్వజపటి, ఆ శ్లోకం చూడండి. అసలు అమ్మవారి ముక్కు గురించి మాట్లాడుతున్నారు శంకరాచార్యుల వారు. ఎలా మాట్లాడుతున్నారు? అమ్మవారి ముక్కు గురించి వ్యాస భగవానుడు కూడా లలితా సహస్రనామ స్తోత్రంలో చెప్పారు. ఏమని? నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత. నవచంపక పుష్పం అంటే మామూలు రేఖ సంపంగి అని ఆకుపచ్చ సంపంగి పువ్వు ఉంటుంది, దాంతో పోల్చకూడదు అమ్మవారి ముక్కుని ఎప్పుడు. సింహాచల సంపంగి ఉంటుంది, పసుపు ఎరుపులు మిళితమైనటువంటి రంగులో. అందుకే పాపం గోపాలకృష్ణ గారు ఆ పైండా వారు ఇవాళ విశాఖపట్నం నుంచి ఆ సింహాచల సంపంగి పువ్వులు తెప్పించి అమ్మవారికి ఇవాళ పూజ చేయడంలో ఉన్న రహస్యం అదే. 2 బుట్టల సింహాచల సంపంగి పూలు దాచి మంత్రపుష్పంలో మీ అందరి చేతికి ఆ సంపంగి పూలే ఇవ్వడం వెనకాతల రహస్యం అదే. ఏమిటో తెలుసా అండి?
సంపంగి పువ్వుతో వ్యాసులు ఎందుకు పోల్చారంటే తుమ్మెదలు అన్ని పువ్వుల మీద వాళ్తాయి, ఒక్క సంపంగి పువ్వు మీద వాలవు. వాలకపోతే సంపంగి పువ్వులకి నామోషి వచ్చింది ఒకప్పుడు. ఏంట్రా అన్ని తుమ్మెదలు అన్ని పువ్వుల మీద వాళ్తాయి, మా దగ్గరికి రావు, కొంచెం అందరు తుమ్మెదలు మీ దగ్గరికి రావు, తుమ్మెదలు మీ దగ్గరికి రావు అంటారు. ఇది మాకేదో చిన్నతనంగా ఉందని వాణ్ణి వీణ్ణి అడగడం ఏమిటని బ్రహ్మగారి కోసం తపస్సు చేశారు. తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. ఏమిటి మీ అల్లరన్నారు. మా మీద తుమ్మెదలు వాళ్టం లేదు అన్నారు. అంటే బ్రహ్మగారు అన్నారు, మీకు గొప్ప వరం ఇస్తున్నాను, ఇంక నుంచి మీ పోలికతోనే ఆడవాళ్ల ముక్కులు ఉంటాయన్నారు. అందుకని ఆడవాళ్ల ముక్కు చెప్తే సంపంగి పువ్వుతోనే చెప్పాలి. మరి అలా ఉంటే మా మీద తుమ్మెదలేం వాళ్తాయి, మీకు తుమ్మెదలు వాలాలని కదా కోరిక. అందుకని మీ కన్నులనే తుమ్మెదల యొక్క చూపుల పరంపరలు ముక్కు మించి పెడుతుంటాయి, అదే తుమ్మెదలు వాడడం అన్నారు. అందుకని ఆ తుమ్మెదతో పోలుస్తారు. తుమ్మెద మీద షట్పదం వాలదు. షట్పదం అంటే 6 కాళ్ళు ఉన్నది సంస్కృతంలో. 6 కాళ్ళున్నది తుమ్మెద, 6 కాళ్ళున్నది మనం. ఏమిటి 6 కాళ్ళు? పంచేంద్రియాలు, మనస్సు. ఈ 6 ఉన్నవాడు ఎప్పుడూ కూడా లోకంలో తిరుగుతూ ఉంటాడు. ఈ 6 లేనివాడు ఎప్పుడూ కూడా లోకంలో తిరగడు. ఎందుకని? వాడికి పంచేంద్రియాలు మనస్సు లేవు. పంచేంద్రియాలు మనస్సు ఉన్నది అన్ని పువ్వుల మీద వాలుతూ ఉంటుంది. అన్ని పువ్వుల్లోనూ తుమ్మిద వాలనది సంపంగి పువ్వు. అంటే షట్పదము వాలదు. అంటే అమ్మవారి ముక్కుని అర్చన చేస్తే అమ్మవారి ముక్కు దర్శనం. అందుకే మీకు 2 పరమశక్తివంతమైన మాటలేస్తారు. ముక్కొకటి అసలు మీకు చేతులు ఎత్తేసింది సహస్రనామంలో ఎక్కడో తెలుసా అండి? మిగిలిన వాటికి ఏదో ప్రయత్నం. అమ్మవారి బుగ్గల గురించి చెప్పవలసి వచ్చింది. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూహు ఏదో చెప్పారు వ్యాసుల వారు. అమ్మ పద్మరాగమణుల్లో ఉంటాయమ్మా, చిచి అవి గట్టిగా ఉంటాయమ్మా, నీ బుగ్గలు మెత్తగా ఉంటాయమ్మా, అవి అరిగిపోతాయమ్మా, నీవి అరగవమ్మా, ఇవేమో అప్పుడప్పుడు కాంతి పోతుందమ్మా, ఆ కాంతి పోదమ్మా, పద్మరాగమణులకి నీ బుగ్గలకి పోలికి ఏమిటమ్మా, చావతలు పారేశానమ్మా, ఇవి ఓడిపోయమ్మా. పెదవులు నవ విద్రుమ బింబ శ్రీన్యక్కారి రదనచ్చదా ఏదో దొండపండమ్మా, చిచి దొండపండు ఏమిటమ్మా, నలిగిపోతుందమ్మా, సాగిపోతుందమ్మా, దొండపండుకి నీ పెదవుకి పోలిక ఏమిటమ్మా, అవతల పారేశానమ్మా. ఏదో పోలిక పెట్టడం పనికి రాలేదమ్మా అంటాం. గడ్డం దగ్గరికి వచ్చారు. వచ్చి అసలమ్మా నేను ఇంకేం పోలిక వేయలేనమ్మా, నా వల్ల కాదు, అమాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. పోలిక చెప్దామంటే ప్రపంచంలో వస్తువే దొరకనంత అందమైన గడ్డం ఉన్నదానా అని ఊరుకున్నారు. ఆ రహస్యం ఏమిటో రేపు చెప్తాను మీకు. ఎందుకు ఆ మాట అన్నారు? ఆ మాట అంటే శంకరాచార్యుల వారు ఊరుకుంటారేంటి? శంకరాచార్యుల వారు వెంటనే దాని మీద శ్లోకం చెప్తారు. కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా అని ఆయన వెంటనే శ్లోకం చెప్పేశారు. ఎందుకు అలా శ్లోకం చెప్పడం? లలితా సహస్రంలో వ్యాసుడు చెప్తే దాన్నే మళ్ళీ శంకరాచార్యుల వారు చెప్తే, అంతటి ప్రాజ్ఞుడు, అంతటి జగదాచార్యుడు ఆయన అలా చెప్పచ్చా అంటే దాంట్లో ఒక రహస్యం ఉంది. మా ఇంట్లో వీధిలో నేను 10 గులాబీ మొక్కలు వేసుకున్నాను. 10 గులాబీ మొక్కలు బాగా ఇరుకిరుగ్గా ఉన్నాయని అందులో ఓ 3 గులాబీ మొక్కలు తీసేసి పెరట్లో వేసుకున్నాను. ఇప్పుడు ఏమైనా నేను తప్పు చేసినట్టే ఎవరిదన్నా ఎత్తుకొచ్చేసానా? ఈ జేబులో పావలా తీసి కింద పడిపోతోంది దండం పెట్టినప్పుడల్లా సాష్టాంగం చేస్తేనని ఆ చిల్లర తీసి ప్యాంటు జేబులో వేసుకున్నాను. ఏం మారిపోయి ఎవరికన్నా ఇచ్చేసానా? తప్పు చేశానా? అలా లలితా సహస్రనామ స్తోత్రం చెప్పిందెవరు? మీకు పొద్దున్న చెప్పాను. ఆ వసిన్యాది దేవతలు చెప్పలేకపోతే అమ్మవారే తన శక్తినిచ్చి చెప్పించింది. ఆ అమ్మవారే అయ్యవారితో కలిసి శంకరాచార్యుల వారిగా భూమి మీద నడిచొచ్చింది. ఆ అమ్మవారు ఏ స్తోత్రాన్ని చెప్పించిందో ఆ అమ్మవారే ఆ స్తోత్రంలో 4 మాటలు తీసుకుని మళ్ళీ పెరట్లో సౌందర్యరాడిగా ఇచ్చింది. తప్పెక్కడొచ్చింది? తప్పేం లేదు. తానే వేదం చెప్పారు, తానే ఉపనిషత్తులు చెప్పారు, తానే అందులో మాటలు తీసుకుని భగవద్గీత చెప్పారు పరమాత్మ. దోషం వచ్చిందా? దోషమేం రానదేం గ్రంథచౌర్యం కాదు. అందుకని లలితా సహస్రంలో మాటలు సౌందర్యలహరిలో కనబడతాయి. సరే, అందుచేత ఇక్కడ శంకరులు అంటారు, అసౌ నాసావంశస్తుహినగిరి వంశధ్వజపటి. అమ్మ నీ ముక్కు చూస్తే ఎలా ఉందో తెలుసా అమ్మా? పెద్ద వెదురు బొంగులా ఉంది. ఆ వెదురు బొంగు ఎలాంటి వెదురు బొంగుట? మామూలు వెదురు బొంగు అనరదాన్ని. ఆ వెదురు బొంగు మహాజాతి వెదురు బొంగు. మంచి వెదురు బొంగులో ముత్యాలు ఉంటాయి లోపల, మంచి ముత్యాలు. మీకు మంచి ముత్యాలు దొరికేటటువంటి స్థానాలు కొన్ని ఉన్నాయి. సముద్ర గర్భంలో దొరుకుతాయి మంచి ముత్యాలు. చిట్టి ముత్యం పుట్టేసి తకడుపున్న స్వాతివానలు కురిసే సముద్రాల కొరకు అని పాటలు పాడతారు గేయరామాయణంలో. అందుకని ఆ స్వాతి ముత్యపు చిప్పలో చిరుకు పడితే ముత్యం అవుతుంది. ఏనుగు యొక్క కుంభస్థలంలో ముత్యాలుంటాయి. శాతన గగ్రఖండిత లసన్మజ కుంజర కుంభముక్త ముక్తాకత శైల అంటారు విరాట పర్వంలో, భారతంలో.
అందుకని ఏనుగు యొక్క కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి, మంచి చెరుకు కర్రలో ముత్యాలు ఉంటాయి, పెద్ద పెద్ద వెదురు బొంగుల్లో, జాతి వెదురు బొంగుల్లో ముత్యాలు ఉంటాయి. కొన్ని కొన్ని అసాధారణమైన తేళ్ల యొక్క కొండికి ముత్యం ఉంటుంది. ఇవి ముత్యాలు దొరికేటటువంటి స్థావరాలు అంటారు పెద్దలు. అందుకని ఇక్కడ శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మ నీ ముక్కు చూస్తే పెద్ద వెదురుదండంలా ఉందమ్మా అన్నారు. కాబట్టి లోపల ముత్యాలు ఉండాలి కదా వెదురుదండం అయితే. అయితే అది ఎలా ఉంటుంది ఆ ముక్కు, ఆ వెదురుదండం? హిమగిరి వంశధ్వజపటి, ఆ హిమవంతుని యొక్క వంశము సామాన్యమైన వంశం కాదైంది. అందులో ఎందరో మహాపురుషులు పుట్టారు. ఆ పుట్టిన వాళ్ళలో అమ్మ నువ్వు పతాకం లాంటిదనివమ్మా, హైమవతివి. ఆ హిమవంతుడికి కూతురివై పుట్టి ఆయనకి ఖ్యాతి వచ్చేట్టు ఎన్ని పేర్లు వచ్చాయో తెలుసా నీకు? హైమవతి, శైలజ, హిమగిరి సుత, పార్వతి, ఉమా, ఇవన్నీ పుట్టింటి నుంచి వచ్చిన పేర్లు అమ్మవారికి. అందుకని అమ్మ ఇన్ని పేర్లు వచ్చాయి నీకు. అందుకని హిమగిరి వంశధ్వజపటి, అందుకని ఆ హిమవంతుని యొక్క వంశమునకు నువ్వు పతాకము వంటి దానివమ్మా అన్నారు. అయితే అక్కడ వరకు బానే ఉంది. వెదురు బొంగు అమ్మవారి ముక్కు అన్నారు. అసౌ నాసా వంశస్తు హిమగిరి వంశధ్వజపటి తదీయో నేదీయ ఫలతు ఫలమస్మాకముచితం. ఇక్కడ వచ్చేసిందంతా. వహత్యం తర్ముక్త, అమ్మా నీ ముక్కు వెదురు బొంగుతో పోల్చాం కాబట్టి ఆ లోపల ముత్యాలున్నాయని నేను నమ్ముతున్నానమ్మా అన్నారు. ముత్యాలున్నాయని నువ్వు నమ్ముతున్నావు శంకరా, నా ముక్కులో ముత్యం ఉందని నీకేమిటి ప్రమాణం అని అమ్మవారంటే శిశిరకర నిశ్వాసగళితం అన్నారు. అమ్మా చంద్ర సంబంధమైనటువంటి ముక్కు రంధ్రంలోంచి నాకు ఆ ముత్యం బయటికి వచ్చి లోపలికెడుతూ కనపడుతోందన్నారు. ఇక్కడ పెట్టేశారు మెలతంతా తీసుకొచ్చి. ఎడం ముక్కు కన్నంలోంచి వస్తోంది, కుడి ముక్కు కన్నంలోంచి వస్తోంది అంటే గొడవ లేదు, మనకు అర్థమైపోతుంది. కుడి ముక్కులోంచి వచ్చిందిటండి ముత్యం అనొచ్చు, లేకపోతే ఎడం ముక్కులోంచి వచ్చిందిటండి అనొచ్చు. ఇప్పుడు ఏమన్నారు? ఎడం ముక్కు కాదు, కుడి ముక్కు కాదు, చంద్ర సంబంధమైన ముక్కు రంధ్రంలోంచి వస్తోందన్నారు. చంద్ర సంబంధమైన ముక్కు రంధ్రం ఏమిటి? అది ఎక్కడుంటుంది? అది కుడి ముక్క, ఎడం ముక్క, ఏ ముక్కులోంచి? నిశ్వాస గళితం, బయటికి తొయ్యబడినట్టుగా నాకు కనపడుతోంది అన్నారు. ఏమిటా మాట, ఎందుకన్నట్టు? పైగా అక్కడ ఒక మాట అన్నారు, అలా కనపడి లోపలికి వెళ్ళిపోతున్న ముత్యం మమ్మల్ని కటాక్షించుగాక అన్నారు. అదేటా ముత్యం రక్షించడం ఏమిటి? ముక్తాహ, ముక్తాహ అన్న మాటకి ముత్యం అని ఒక అర్థం, ముక్తుడైనటువంటి పురుషుడు అని ఒక అర్థం. ముక్తాహ అంటే అమ్మవారి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే, అమ్మవారు ఊపిరి తీసి ఊపిరి పీలిస్తే అది వేదమై వచ్చింది శృతిగా. అందుకని ఆ వేదాన్ని చదువుకొని వేదాంతర్గతమైనటువంటి రహస్యములన్నీ తాను తెలుసుకొని తాను ఆత్మయందు నిలబడి మోక్షమును మాత్రమే అపేక్షించేటటువంటి ముక్త పురుషుడైన వాడెవరుంటాడో అటువంటి ముక్త పురుషుడు అమ్మవారి యొక్క నాసాదండములోంచి బయటికొచ్చి లోపలికి వెళ్ళేటటువంటి ముత్యాన్ని మానసికంగా ధ్యానంలో దర్శనం చేసిన వారికి మాత్రమే పుడతాడు, మామూలు వాళ్ళకి పుట్టాడు. ఎందుకని? అందుకని ఈ యోగ రహస్యం చెప్పాలి. ఇక్కడ యోగ రహస్యం చెప్పాలంటే శిశిరకర నిశ్వాసగళితం, ఎడమ ముక్కులోంచి బయటికి వస్తోంది అన్నారు. యోగ రహస్యం ఏమిటో తెలుసా అండి? మీరు అంటే ఇది చూసుకోవడం కూడా కొంచెం కష్టమే. మీరు ధ్యానంలో మీకు కొంచెం పరిణతి వస్తే మీరు దీన్ని పట్టుకోవచ్చు. మీరు లోకంలో తిరుగుతున్నారనుకోండి, మామూలు మీ ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు, మీ కోపం వస్తున్నప్పుడు, మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీ ఎడమ ముక్కు ఎక్కువ గాలి లాక్కుంటుంది, కుడి ముక్కు ఎక్కువ గాలిని వదిలిపెడుతుంది. మీరు ధ్యానంలోకి వెళ్ళిపోయారనుకోండి, మీరు ఇంద్రియాలని అరికెట్టేసి ప్రాణాయామం చేసి పద్మాసనం వేసి కూర్చుని ఏదో ఒక శ్లోకం గురించో అమ్మవారి గురించో అయ్యవారి గురించో ధ్యానం చేస్తున్నారనుకోండి, కొంతసేపటికి ముందు ఏమైపోతుందంటే ఇంద్రియాలు వెనక్కి వెళ్ళిపోతాయి. చెవు వినడం మానేస్తుంది, కన్ను చూడడం మానేస్తుంది, స్పర్శేంద్రియానికి స్పర్శ తగ్గిపోతుంది. తగ్గిపోయి ఇంద్రియాలు మనస్సులోకి వెళ్ళిపోతాయి. ఆ మనస్సు కూడా ఏం చేస్తుందంటే ఊపిరి లోపలికి తీసి బయటికి వస్తున్నంతసేపు కదులుతూ ఉంటుంది. ఆ ఊపిరి కూడా ఏమవుతుందంటే మందగిస్తుంది. బాగా వేగంగా తీసి వేగంగా వదలకుండా మందంగా తీసి మందంగా వదులుతాడు. ఇదే మరాళి మందగమన అంటేను. ఈ మందంగా తీసి మందంగా వదులుతున్నప్పుడు మనస్సు నిలబడిపోతుంది. మనస్సు నిలబడిపోయినప్పుడు మీరు ఆ ధ్యాన సిద్ధిలోకి వెడుతుంటారు. వెడుతున్నప్పుడు ఏం చేస్తుందంటే
ఇప్పటి వరకు ఎడమ ముక్కులోంచి లోపలికి వెళ్ళి కుడి ముక్కులోంచి బయటికి వచ్చిన గాలి మార్పు చెందుతుంది. ధ్యానంలోకి వెళ్ళినప్పుడు కుడి ముక్కులోంచి ఊపిరి లోపలికి వెళ్ళి ఎడమ ముక్కులోంచి మందంగా బయటికి రావడం మొదలెడుతుంది. ఇది మీరు చూసుకుందాం అలా అవుతుందేమో అని కూర్చున్నారనుకోండి, మీ దృష్టి ఊపిరి మీద ఉంటుంది, ధ్యానం మీద ఎలా ఉంటుంది? కుదరదు. అందుకని మీరు ధ్యానంలోకి వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు ఎప్పుడైనా ఒక్కసారి అలా గబుక్కుని వాచ్ చేస్తే తెలుస్తుంది. నిజమే ఓయ్, ఎడం ముక్కులోంచి ఎక్కువ బయటికి వస్తోంది, కుడి ముక్కులోంచి లోపలికి ఎడుతోంది గాలిని. ఇది యోగ సంబంధమైన రహస్యం. అలా చేస్తే ఏమవుతుందంటే, ఇడ అని ఎడమ ముక్కుకి ఒక నాడి ఉంటుంది, పింగళ అని కుడి ముక్కుకి ఒక నాడు ఉంటుంది. ఈ రెండు ఇక్కడికి వచ్చి కలుస్తాయి. దాన్ని సుషుమ్న అంటారు. అది మూడో కన్ను, అదే అగ్నిహోత్రం. ఈ ఇడా పింగళ కలిసినటువంటి సుషుమ్న నాడి దగ్గర బ్రహ్మదర్శనం చేస్తాడు. అందుకే ముక్కు చివర నిలబెట్టు అంటారు. అంతకన్నా ఇంకా బహిరంగ వేదికల మీద చెప్పకూడదు. అందుకని అదిగో ఆ యోగ రహస్యాన్ని చెప్పి శిశిరకర నిశ్వాసగలితం, అమ్మా చంద్ర సంబంధమైన ఎడమ ముక్కులోంచి బయటికి వస్తోంది అంటే ఈ దర్శనం ఎక్కడ జరుగుతుంది? మీరు ఇలా కూర్చుని మామూలుగాను అమ్మవారి గురించి ఆలోచిస్తూ చేస్తానంటే దొరకదు. మీరు ఆ శ్లోకాన్ని పట్టుకొని, అంటే అలాంటి ప్రయోగాలు అవి చెయ్యమని నేను చెప్పట్లేదు సుమా, మీరు ఆ ధ్యానం చెయ్యగలిగినటువంటి స్థితి, దానికి తగిన సమర్థత కలిగిన గురువు దొరికితే, అసౌ నాసావంశస్తుహినగిరి వంశధ్వజపటి తదీయో నిదీయ ఫలతు ఫలమస్మాకముచితం మహత్యం తర్ముక్త శిశిరకర నిశ్వాసగలితం అని ధ్యానం చేస్తున్నారనుకోండి, అప్పుడు చంద్ర సంబంధమైనటువంటి అమ్మవారి ఎడమ ముక్కులోంచి ముత్యం ఇలా బయటికి వచ్చి ఇలా లోపలికి వెళ్ళిపోతుంటుంది. ఎందుకని? ఊపిరి ఇలా వదులుతున్నప్పుడు బయటికి, లోపలికి మళ్ళీ ఊపిరి తీస్తున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ముత్యం బయట పడితే బాగుండు, మనం ఏరుకుందాం ధ్యానంలోని మీరు కోరుకోకూడదు. ఎందుకని? అక్కడ వ్యాసుల వారు లలితా సహస్రంలో ఒక మాట చెప్పారు. తారా కాంతి తిరస్కారినాసాభరణ భాసురా, అమ్మవారి ముక్కుకి పెట్టుకునేటటువంటి ఆభరణం నక్షత్రముల యొక్క కాంతిని తిరస్కరించేటటువంటి ఆభరణం పెట్టుకుంటుంది. ఇక్కడ కనపడేటటువంటి ముత్యములు ఉండేటటువంటి స్థావరములు పండే అనుకోండి, ఆ వస్తువు నశించిపోతుంది. మీకు ఏనుగు కుంభస్థలంలో ముత్యాలు మీరు తెచ్చారనుకోండి, ఆ ఏనుగు మరణించిందని గుర్తు. అమ్మవారి మెడలో ఉండేటటువంటి ముత్యాల మాల ఎక్కడిదో తెలుసా అండి? పరమశివుడు గజాసుర సంహారం చేసిన తర్వాత ఆ గజాసురుని యొక్క కుంభస్థలంలో ఉన్న ముత్యాలన్నీ ఏరి దండ కట్టి అమ్మవారి మెడలో వేశాడు. ఆయన ఏం వేసుకుంటాడు? మీకు అందుకే అమ్మవారికి అయ్యవారికి ఒక పెద్ద తేడా కనపడుతుంటుంది. అమ్మవారి మెడలో ముత్యాల మాల వేస్తాడు. తను వేసుకోవచ్చుగా, ఈ రోజుల్లో మనం వేసుకోవట్లా, మనం అంటే మొగాళ్ళం వేసుకోవట్లా బంగారు గొలుసులు అన్నిని. అలా శంకరుడు కూడా, పార్వతి కొన్ని నువ్వు గుచ్చుకుని వేసుకో, నేను కొన్ని గుచ్చుకుని వేసుకుంటానే, పోనీ ఆవిడైనా స్వామి అన్ని నాకెందుకండి, ఓ 4 ముత్యాలు మీరు ఆ రుద్రాక్షల్లో వేసుకుని వేసుకోండి సరదాగాను అనొచ్చు కదా. ఆయన వేసుకోడు. ఆయన ఏం వేసుకుంటారో తెలుసండి? ఆయన అన్ని భోళాశంకరుడు. నిన్న చెప్పానే, ఆయనకి ఏం బాధ ఉండదు. ఆయన గబాలన చేతిలో పట్టుకుని పక్కింటికి వెళ్ళిపోతాడు, భవతి భిక్షాందేహని. ఎంత భోళాశంకరుడు అంటే, ఆయన బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమ శివాయ అన్నారు నక్షత్రమాలా స్తోత్రంలో శంకరాచార్యుల వారు. ఆయన కపాలాల మాలోటేసుకుంటాడు. పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా నలయము భస్మధారణము ఎద్ది నివాసము మెరువిల్లుగా అనుబుగ దంతి చర్మమును హస్తములందు కపాల శూలముల్ పడివడిదాల్తు శంకరు కృపావరు రూపమునాశ్రయించదం. ఎందుకైనా పుర్రెల మాల వేసుకోవడం? ఎందుక పుర్రెలు? అంతకన్నా ఇంకేమైనా మాల వేసుకోకూడదా? నువ్వు పూలమాల వేసుకోకూడదా అంటే శంకరులు అన్నారు, మీ మామూలు పుర్రెలు కావురా, అవి బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమ శివాయ. శంకరుడు ఒక్కొక్క యుగంలో బ్రహ్మగారిని పిలిచి, ఓ బ్రహ్మ సృష్టి చేయి అంటారు. అంటే పాపం ఆ చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ శంకరుడు ఎప్పుడైనా ఆ బ్రహ్మగారి సభలోకి వెళ్ళాడు అనుకోండి, ఆయనకి ఫేర్వెల్ పార్టీ ఇచ్చేసినట్టు గుర్తు అక్కడతోటి. ఎందుకంటే ఎప్పుడు ఎడతాడు? మొట్టమొదటిసారి సీట్లో కూర్చోబెట్టినప్పుడు ఎడతాడు. మళ్ళీ ఆఖరణ ఆయనకి సెండ్ ఆఫ్ ఇచ్చేసే ముందు పెడతారు సభలోకి. అందుకని ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారు? ఆయన పదవి అయిపోయింది, ఆయన శరీరం కూడా పడిపోతుంది.
పడిపోయినప్పుడు అయ్యో పాపం అందరికన్నా ముందు పుట్టాడు, ఈ యుగంలో లోకాలకి పెద్దవాడు, చతుర్ముఖ బ్రహ్మ సృష్టి చేశాడు, ఆయన పుర్రె కూడా అసహ్యంగా అలా పాపం శ్మశానంలో పడిపోవడం ఏంటి అని దానికి ఒక గౌరవం ఇద్దాం అనుకున్నట్ట శంకరుడు. గౌరవం ఇవ్వడం అంటే ఏం చెయ్యాలి? ఇప్పుడు మీరు నాకు పండు ఇచ్చారనుకోండి, గౌరవానికి ఇస్తారు. నేను ఆ పండు వెంటనే తీసుకెళ్లి ఆ గోడవతలు పారేశాను అనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? దిక్కుమల్లాడి వీడికి ఇచ్చేయంటారా పండు అనిపిస్తుంది. ఆ పండు అమ్మ చాలా మంచి పండు తెచ్చారమ్మా, ఈ పండు తినాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నాను తల్లి, ఇవాళ రాత్రి తప్పకుండా పలహారంలో ఈ పండు తింటానమ్మా అన్నాను అనుకోండి. మీరు చూశారో చూడలేదో, నేను తిన్నానో తినలేదో, కానీ మీ మనస్సు తృప్తిగా ఉంటుంది. అది కదా గౌరవం అంటే. అందుకని శంకరుడు ఏం చేశాట, బ్రహ్మగారి కపాలం కూడా శ్మశానంలో పడిపోవడమే అనుకున్నట్ట. అనుకుని పాపం నేను చెప్తే సృష్టి చేసిన పెద్ద ఆయన కదా, ఈ పుర్రెకు గౌరవం ఇద్దాం అనుకున్నట్ట. అనుకుని ఆ పుర్రె తీసో తాడు గుచ్చుకుని మెళ్ళ వేసుకున్నట్టు. వేసుకుంటే ఏమైంది? ఇలా చాలా మంది బ్రహ్మలు వెళ్ళిపోతున్నారు, అయిపోతున్నాయి యుగాలు. ఒక్కొక్క బ్రహ్మ వెళ్ళిపోతున్నాడు, ఒక్కొక్క బ్రహ్మ పుర్రె తీస్తున్నాడు, తాడు గుచ్చుకుంటున్నాడు. ఈ దండ పెద్ద దండై కూర్చుంది. ఈ దండలన్నీ ఎవరివి? వెళ్ళిపోయిన బ్రహ్మలవి. ఉన్నవాడెవరు? అంతమంది బ్రహ్మలు వెళ్ళిపోతున్నా తాను మాత్రం అలాగే ఉండిపోయినవాడు. అందుకే వట విటపి సమీపే భూమి భాగే నిషణ్ణం సకల ముని గణానాం జ్ఞానదాతారమారాత్ అని మహానుభావుడు. ఆయన కాలమునకు లొంగేటటువంటి వాడై ఉండడు. ఆయన ఎప్పుడు నిత్య యవ్వనుడై ఉంటాడు శంకరుడు. అందుకని ఆయన మెళ్ళో ఉన్న పుర్రెలమాల చేతకాక వేసుకున్న పుర్రెలమాల కాదు, బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమ శివాయ అని పేరు. ఆయనంత జ్ఞానం. ఆయన ఏం చేశాడు? అమ్మవారెప్పుడు బాహ్య జగత్తుగా ఉండాలి. అందుకని అమ్మవారు సౌందర్యంగా ఉండాలి. అది భర్తకి ఉండవలసిన లక్షణం. భార్యకి ఆడంబరంగా చక్కగా అందంగా ఆవిడ అలంకారం చేసుకోవాలి. ఆయన ఎంత తత్వం తెలుసున్నవాడైనా అవ్వచ్చు. 80 ఏళ్ళు వచ్చాయి, ఈయన ఓ నూలు పంచ కట్టుకుని కారులోంచి దిగలేక ఏ పెళ్లిలోనో ఆశీర్వచనం చేయడం కోసమని వాడి వత్తైపోయినటువంటి తెల్లగా మెరిసిపోతున్నటువంటి భార్య చెయ్యి పట్టుకుని, అంటే తెల్లగా మెరిసిపోతేనే పతివ్రత కాదు, ఎలా ఉన్నా పతివ్రతే. అందుకని ఆ చెయ్యి పట్టుకుని దిగలేక కారులోంచి దిగుతున్నాడు అనుకోండి, ఓ అపలాచార్య స్వామి వారు దిగినట్టు గబగబా పెళ్లివారు అందరూ అమ్మవారు వచ్చారు ఆశీర్వచనం చేస్తారని గబగబా ఎదురొచ్చి కారులోంచి తీసుకెడుతూ ఉంటారు. తీసుకెడుతున్నప్పుడు ఆయన ఏం కట్టుకుంటాడు? ఓ నూలు పంచ, దాని మీద లాల్చీ వేసుకుని ఆయన వస్తాడు. ఆవిడ మాత్రం 80 ఏళ్ళు వచ్చినా చక్కగా ఓ వడ్డానం పెట్టుకుని మెళ్ళో ఇన్ని చంద్రహారాలు వేసుకుని పలకసరలు వేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి బంగారం గాజులు వేసుకుని ఇంత బొట్టెట్టుకుని ఆ తెల్లటి జుత్తుముళ్ళో ఇన్ని పువ్వులెట్టుకుని కాళ్ళకి పసుపు రాసుకుని పారాణి పెట్టుకుని ఇన్ని అలంకారాలు చేసుకుని ఆవిడ వస్తూ ఉంటుంది. ఆవిడ నిరాడంబరంగా ఉందనుకోండి, ఏదో తేడాగా ఉంటుంది. ఏమిటంటే ఆవిడ ఆయనకి తగిన భార్య కాదంటారు. ఆవిడ ఆ వయస్సులో కూడా అలా వచ్చారనుకోండి, అమ్మో వాళ్ళిద్దరినీ చూస్తే పార్వతీ పరమేశ్వరుల్లో ఉన్నారంటాం. ఏమిటి తేడా? ఆయన జ్ఞానంతో ఉంటాడు, ఆయన పక్కన ఆవిడ అలా ఉండడం, ఆయన చేత భూషింపబడి గౌరవింపబడ్డాం. అందుకని అలా ఉండాలి. ఆవిడ అలా ఉండడం ఆవిడ అలంకారానికి కాదు, ఆవిడ యొక్క పాతివ్రత్య చిహ్నాలు అయి ఉంటాయి. ఆయన యొక్క గొప్పతనాన్ని ఆవిడ కూడుకున్నట్టు. అందుకని భార్య అలా ఉంటుంది. అందుకని ముత్యాల దండ ఎవరికి వెయ్యాలి? పార్వతీదేవికి వెయ్యాలి. తానేం వేసుకోవాలి? పుర్రహారం వేసుకోవాలి. నేర్పాడు జాతికి శంకరుడు. ఒరే మగాడికి శీలం కావాలరా, శీలము, జ్ఞానము, తత్వ సంపద, ఆచారము, వ్యవహారము, సంప్రదాయము, పూజ, నిష్ఠ, నీ సంధ్యావందనం, వీటి చేత నీకు గౌరవం. నీకు ఎంత ఉండని, నీకు ఇలా నమస్కరించేవాడు ఉండడు, అలా పెట్టినా భయపడి పెడతాడు. ఇవాళ వీడు కనపడ్డాడు, ఏమిట్రా బాబు వీధరుగు మీద నేరకపోయి వచ్చాను వీడింటి ముందుకి అని భయపడుతూ నమస్కారం పెడతాడు, రావణాసురుడికి పెట్టినట్టు. బ్రహ్మజ్ఞాని కనబడితే సాష్టాంగ నమస్కారం చేస్తారు. అందుకని మగవాడికి ఉండవలసినది ఏమిటో శంకరుడు తన యొక్క స్వరూపంలో చూపించాడు. పార్వతీదేవిని అలా ఉంచి చూపించాడు. అందుకని అమ్మవారి మెడలో ముత్యాలహారం వేశాడు. గజాసురుడి యొక్క కుంభస్థలాన్ని చీల్చి శంకరుడు అమ్మవారి ముక్కులోంచి వస్తున్నటువంటి ముత్యాన్ని చూస్తే మనకేమవుతుంది? అది శిశిరకర నిశ్వాస గళితం, చంద్ర సంబంధమైనటువంటి రంధ్రంలోంచి బయటికి వస్తోంది. అందుకని నువ్వు కూడా అది ఎక్కడ దర్శనం చెయ్యాలి? యోగములో దర్శనం చెయ్యాలి, ధ్యానములో దర్శనం చెయ్యాలి. అలా దర్శనం చేస్తే ఫలితం ఏమిటి వస్తుంది? ముక్తాహ. ఎవరు తరిస్తారు? మనం తరించాలంటే ఎంత ఐశ్వర్యవంతులు కొడుకులు పుట్టనివ్వండి, తప్పేం లేదు, కొడుకులు పుట్టవలసిందే ఐశ్వర్యం ఉన్నవాళ్ళు. ఎంత అధికారం ఉన్నవాళ్ళు పుట్టనివ్వండి, ఏదో కొంతకాలం ఉంటుందేమో ఆ ఫలితం.
కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే సిబి ప్రముఖులన్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వారలం తొలపరే ఈ కలమున్ భార్గవ. ఉండిపోయేది ఏది ఉండిపోతుంది వంశంలో? ఒక మహాత్ముడైన వాడు ఒక వంశంలో పుట్టాడనుకోండి, ఆ ఇంట్లో ఆయన చేసినటువంటి తపస్సు యొక్క పూజ యొక్క ఫలితంగా పరమేశ్వరుడు అపారమైన సంతుష్టిని చెంది వాడి వంశంలో పుట్టిన వాళ్ళురా వాడి కంటి వెంట నీరు రాకూడదని వాళ్ళ వంశంలో ఉన్న వాళ్ళ జోలికి కూడా వెళ్ళాడు ఆయన పాదాలు పట్టుకుంటే. ఇలా ఎక్కడైనా ఉదాహరణ ఉందా అండి అని మీకు అనుమానం రావచ్చు. ప్రహ్లాదుడు పరమాత్మ పాదములు పట్టి పూజించాడు. తన్ను నిశాచరుల్ పొడవ దైత్యకుమారుడు మాటిమాటికో పన్నగశాయి ఓ ధనుజభంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న శరణ్య అంచు నుటించు కాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడు భువర. ఈ విజయాన్ని మీరు అర్థం చేసుకున్నారనుకోండి, ప్రహ్లాదుడి భక్తి అంటే మీకు అర్థమవుతుంది. తండ్రి కన్న తండ్రి రాక్షసుల్ని పిలిచి అన్నాడు, వీడు ఎంతసేపు హరినామస్మరణ చేస్తున్నాడు రా, వీణ్ణి శూలాలతో పొరవండి అన్నారు. అంటే 50 మంది రాక్షసులు చుట్టుముట్టారు. మీరు ఉత్తప్పుడు స్వామినామం చెప్పచ్చు, కానీ భయానకమైనటువంటి స్థితి వచ్చిందనుకోండి, అప్పుడు మీ దృష్టి ఏమైపోతుందంటే మనస్సు వెళ్ళి స్టకపయ్యే అంటారు చూసారా. మీరు రోడ్డు మీద ఎడుతుంటే పక్కనే ఉన్నటువంటి గేది ఇలా కొమ్ము విసిరింది అనుకోండి, అప్పుడు ఎగిరి పక్కకి తూలుతారు కానీ తూలేటప్పుడు శివ అనగలరా? అప్పుడే అనలేరే. భటులొచ్చి పాశాలు వేసేసి లాగేస్తుంటే బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణ కాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైచముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జింహతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిప్పుడే నీనామస్మరణ చేతు చెవినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటారు. అప్పుడు భటులొచ్చి పాశాలేసి లాగేస్తుంటే అప్పుడు నామని చెప్తామా? అప్పుడు పరమేశ్వరుడికి సంబంధించినటువంటి మాట నోటెంట వస్తుందా? అదే శూలాలు పట్టుకుని ప్రహ్లాదుడి మీదకొచ్చి ఇలా పొడి చేస్తుంటే ఇంకొకడైతే ఏం చేస్తాడు? చేతులు అడ్డెట్టుకుంటాడు, బాబోయ్ బాబోయ్ అంటాడు. తన్ను నిశాచరుల్ పొడువ దైత్యకుమారుడు మాటిమాటికి ఓ పన్నగసాయి ఓ ధనుజభంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న శరణ్య అంచు నుతించు కాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడు భూవర. భయపడలేదు, ఆయనున్నాడు, ఆయన రక్షిస్తాడు. ఒక్కొక్క శూలం పెట్టి పొడి చేస్తుంటే చేతులు రెండు పైకెత్తి ఓ సర్వాపన్న శరణ్య ఓ ధనుజభంజన అని పిలిస్తే ఈ బాధ శ్రీమన్నారాయణుడు పడ్డాడు ఆ రోజున. అందుకని అలాంటి భక్తుడు పుడితే వరం ఏమిచ్చారో తెలుసా అండి? బలిచక్రవర్తి మనవడిగా వచ్చారు ప్రహ్లాదుడికి. వచ్చి ఇంద్రుడి రాజ్యాన్ని ఆయన గుచ్చేసుకున్నాడు. ఏ బలిచక్రవర్తిని సంహరించలేరా శ్రీ మహావిష్ణువు? ప్రహ్లాదుడికి మనవడు. నేను కాని సుదర్శనం ప్రయోగించానా బలిచక్రవర్తి బాధపడతాడు, నా మనవడిని చంపేశారు. అందుకని మహానుభావుడు బలిచక్రవర్తిని చంపకుండా శ్రీ తన సొత్తు లక్ష్మీదేవి అటువంటి వాడు ఆదిం శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం చెందు కరంబు క్రిందకుట ఆపైనా కరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే. ఆ తల్లి శ్రీ మహాలక్ష్మి ఆదిం శ్రీసతి కొప్పుపై ఆ లక్ష్మీదేవి యొక్క తల మీద పడుతుంది ఆయన చెయ్య. ఆదిం శ్రీసతి కొప్పుపై తనువుపై ఆవిడ శరీరాన్ని తాకుతుంది. అంశోత్తరీయంబుపై ఆవిడ పమిట కొంగు పట్టుకుంటుంది. అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై ఆవిడ పాదాలు పట్టుకుంటుంది. అదేంటంటే అలా పట్టుకుంటారా? పట్టుకున్నారు ఒకనాడు. జలజాతా సమవాసమాదిసుర పూజాభాజనం వైతనచ్చులతాంతాయుధు కన్న తండ్రి శరమచ్చోవామ పాదంబునం తొలగంత్రో చలతాంగి అట్లయగు నాథుల్ నేరముల్ చేయ బేరల కంచెందిన కాంతలెందు రుచిత వ్యాపారముల్ నెత్తురే
అని సత్యభామ కిరీటాన్ని తోషవతల పారేస్తే నన్ను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకపూని తాచిన అది నాకు మన్ననయ చిల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకగ్ర కంటక వితానము తాకిన సొక్కునంచునేననయద అలుకమానవు కదా ఇకనైన అరాల కుంతలా అని ఆ రోజున పాదం పట్టుకోలా సత్యభామది ఆవిడ భూదేవి అంశ. అందుకని ఆదిన్ శ్రీశతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందకుట. లక్ష్మీదేవి మీద మారి 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 చెయ్యి పడితే సంతోషపడిపోయే లక్ష్మి తన సొత్తుగా కలిగిన వాడు చెయ్యి కింద పెట్టి 3 అడుగుల నేల నాకు దానమివ్వయా అని అడిగాడు. ఏం అడగడం ఏమిటి, ఎంత చులకన ఆయన అడగడం. గుర్తుపట్టేశాడు పైగా బలిచక్రవర్తి, వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు అని. ఇవాళ నా జన్మ ధన్యమైపోయింది. ఎవడి దగ్గర అడిగాడు ఇలాగా? లక్ష్మీనాథుడు వచ్చి చెయ్యి చాపాడయా, పోనీ రాజ్యం ఇచ్చేస్తాను అని ధారపోశాల రోజున. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాంజ విధే త్రిపాదస్య తరణిం దాస్యామి యంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూజించి బ్రహ్మ ప్రీతం అని ధారపోశ భువనం ఆశ్చర్యము పొందగా అని శ్రీ మహావిష్ణువుని గుర్తించి నమస్కరించి కాళ్ళు కడిగి దానం చేసేశారు. అలా దానం చేశారే, మరి అంత దానం పుచ్చుకుని రక్షించాడు తప్ప అప్పుడు ఎలా పుచ్చుకోవాలి? మళ్ళీ 3 అడుగులు అడిగాడు. అందుకని అబ్బాయి 3 అడుగులు పుచ్చుకున్నవాడు కొలుచుకోవాలి కదా, ఓసారి కొలుచుకోనా అన్నాడు. కొలుచుకోండి అన్నాడు బలిచక్రవర్తి. ఇంతంతై వటుడు ఇంతయై వరిగుతానింతై అభోవీధిపై ఎంతై చంద్రునకంతయై ధ్రువునిపై ఎంతై వైహర్వాటిపై ఎంతై అని పెద్ద పెరిగిపోయాడు. రవిబింబంబుపమింప పత్రముకు చత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గలాభరణమై సవర్ణ కేయూరమై చివిమత్కంకణమై కటిస్థలి బుధంచద్ఘంటయై నూపుర ప్రవరంబై వటుడు ఇంతయై పెరిగే అని మహానుభావుడు అంత పెద్దవాడైపోయి 2 పాదములతో ఊర్ధ్వలోకాల్ని అధోలోకాల్ని కొలిచేసి 3వ కాలు ఎక్కడ పెట్టరన్నాడు. సునృతంబు కాని నుడువదు నా జింహ బొంకజాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజమునా శరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ అంటే తల మీద పెట్టి పాతాళానికి తొక్కి ఇక్కడ రాజుగా ఉండవయ్యా, సావర్ణి దుర్భాసితమగు నాచోటికి రావింతును అందు మీద రక్షింతుదయన్నన్నాడు. అని రక్షించాడే. ఎవరి కోసం రక్షించాడు? ముందు ప్రహ్లాదుడు పుట్టాడు కాబట్టి బలిచక్రవర్తిని రక్షించాడు. వంశంలో ఒక్కడు అమ్మవారి పాదములు పట్టి పూజించి ముక్త పురుషుడై అందరిలా ఇంద్రియలంపటమునకు లొంగని వాడైనటువంటి ఒక్క ముక్త పురుషుడు పుట్టాడా, అటు 7 తరాలు ఇటు 7 తరాలు తరించిపోతాయి. అలా తరింపచేయగలిగినటువంటి ముక్త పురుషుడు జన్మించాలంటే శిశిరకర నిశ్వాస గళితం. ఇది శంకరాచార్యుల వారు అడుగుతున్న ఫలితం. శంకరాచార్యుల వారికి ఎందుకండి ఫలితం? వారే సహజంగా బ్రహ్మజ్ఞాని, అహం బ్రహ్మాస్మి స్థాయికి ఎదిగిన వారు, మహాపురుషులు, జగద్గురువులు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఏ మహానుభావుడి పాదములకు నమస్కరిస్తే శృతి స్మృతి పురాణములు ఏ విధమైన అనుమానములకు తావు లేకుండా భాషిస్తాయో అంతటి శక్తినియ్యగలిగినటువంటి పాద పంకజము కలిగినటువంటి మహాపురుషుడు జగద్గురువు ఆదిశంకర భగవత్పాదులు. అటువంటి శంకరులు ఆ ముత్యము మాకు ఫలితమునిచ్చుగాక అని అంటే ఏమిటి? ఎవరి కోసం? మన కోసం. మీ వంశంలో ఒక ముక్త పురుషుడు జన్మించాలంటే, ఒక రమణులు జన్మించాలంటే, లేదా ఒక రామకృష్ణ పరమహంస జన్మించాలంటే, ఒక వివేకానందుడు జన్మించాలంటే అమ్మవారి నాసాపుటములోంచి బయటికొచ్చి లోపలికి వెళ్ళిపోయేటటువంటి ముత్యమును ఎవరు దర్శిస్తున్నారో ధ్యానమునందు అటువంటి వారి కడుపున లేదా అటువంటి వారి తేజస్సు భార్యయందు నిక్షేపింపబడి ముక్త పురుషుడు జన్మించుచున్నాడు. ఇది చెప్పడానికి అసౌ నాసా వంశస్తుహినగిరి వంశధ్వజపటి తదీయో నేదీయ ఫలతు ఫలమస్మాకముచితం వహత్యం తర్ముక్త శిశిరకర నిశ్వాసగళితం సమృద్ధ్యాయత్తాసా బహిరపి సముక్తామణిధర. అమ్మా, అదిగో అలా బయటికొచ్చి లోపలికి వెళ్ళిపోతున్నటువంటి ముత్యం ఉందే, ఆ ముత్యాన్ని నువ్వు నాసాపుటమునందు ఆభరణముగా ధరించావని నేను అనుకుంటున్నాను. మహాపతివ్రతల యొక్క లక్షణాల్లో పెట్టుకోవలసినటువంటి ఆభరణముల యొక్క జాబితాలో ముక్కుకు ఉండేటటువంటి ఆభరణము ఒకటి. ముక్కుకి ఆభరణం పెట్టుకుంటారు.
ఆ ముక్కుకి సాధారణంగా ఇటుకాని పెట్టుకుంటారు ముక్కు కుట్టించుకుని. ఇప్పుడు మనమైతే, పూర్వం అయితే ఏమిటో తెలుసా అండి, ఆభరణము అంటే చాలా గొప్ప ఆభరణం ఏమిటో తెలుసా, ఇక్కడ ముత్యం తగిలించుకునేవారు. అలా ఎలా తగిలించుకుంటారండి అని మనం అనుమానం రావచ్చు. వాళ్ళు తగిలించుకోవడం వాళ్ళకి వచ్చు, తగిలించుకున్నారు. ఇప్పుడు మనం కుట్టుకోవడం వస్తే అప్పుడు ఎలా తగిలించుకున్నారని తెలియని కొన్నాళ్ళకి ఆభరణం అదృశ్యం అయిపోయింది అనుకోండి, ముక్కు కుట్టించుకోవడం ఏమిటండి అని రాబోయే తరాల వాళ్ళు అడగచ్చు. అలా ముక్కికి ఇక్కడ పెట్టుకోవడం ఏమిటి, ఇది స్త్రీలే కాదు తెలుసా అండి, పురుష స్వరూపంగా ఉన్న పరమాత్మ ఎక్కడెక్కడ అపారమైన ఆకర్షణశీలుడై ఉంటాడో, ఎక్కడెక్కడ జగత్తునంతటిని తన వైపుకి తిప్పుకుంటాడో అమ్మవారే శ్రీ మహావిష్ణువుగా ఉంటారు పుంస్వరూపంలో. అందుకే ఈ ముత్యాన్ని ఆభరణంగా పెట్టుకోవడం అన్నది శ్రీ మహావిష్ణువుకి కూడా ఉంది అలవాటు. ఎక్కడుంది చెప్పండి, కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుంకరే కంకణం అని మీరు ప్రార్థనా శ్లోకంలో చెప్పట్లా. నాసాగ్రే నవమౌక్తికం, కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపుడు. అందుకే ఆయన వచ్చి నిలబడ్డాడా, అంగనామంగనామంతరే మాధవం 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 చంతరేణంగన ఇద్దిదా కల్పకౌ మండలే మజ్జగౌ సంజ్ఞగౌ వేణునా దేవకీ నందన. ఆబాల గోపాలం కృష్ణుడంటే వాళ్ళు వీళ్ళు కాదు, అమ్మవారి యొక్క స్వరూపాన్ని మీరు ఇలా చూశారనుకోండి, రాజన్మత్తమరాళమందగమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాదిదేవమకుటై రాజత్పదాంబోరుహాం రాజీవాయత పత్రమండిత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఏమిటమ్మ ఆకర్షణ, అమ్మతనమే ఆకర్షణ. అమ్మ అలా నిలబడి ఒక చేతిలో బంగారము వజ్రములు తాపడము చేయబడినటువంటి పాత్ర పట్టుకుని, ఒక చేతిలో మణిగణ ఖచ్చితమైన తెడ్డు పట్టుకుని, ఆ పాత్రలో పాయసం పట్టుకుని నిలబడుతుంది. మీరు అడగడమే తర్వాయి. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దధానా పాణిభ్యామృతరస మృష్టాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీగిరసి సరసౌ భ్రమర్యం వా రచయితుమదిష్టార్థ విభవం. ఆ కోరిక తీర్చడానికి తల్లి వెంటనే తెడ్డిలా ముంచి ఆ పాయసం చేతిలో పోసేస్తుందట. ఆ పాయసం జుర్రుకున్నాడా ఇంకా వాడు వాడు ధన్యుడైపోయినట్టే, వాడికి ఏ కోరికలు తీరిపోతాయి. అలా అంత ఆకర్షణ శక్తి కలిగినటువంటిది అమ్మవారు. అమ్మవారు వచ్చి నిలబడిందా అంతే ఆకర్షణ అటువంటిది. బహుముఖాలుగా చేయించేసుకుంటుంది ఆవిడ. ఆ తల్లి శక్తి అటువంటిది. అదే శక్తి మళ్ళీ మీకు కృష్ణుడి దగ్గర కనపడుతుంది. అందుకే ఇద్దరు ఆకర్షణ శక్తి, అందుకే ఇద్దరు ముత్యం ధరిస్తారు. ఆయన కూడా నాసాగ్రే నవమౌక్తికం. అందుకే ఆయన చూడండి, కృష్ణుడు పుట్టాడంటే క్రేళ్ళురికె మసలిలేగలు మల్లడిగొని రంకెలిడియమద వృషభంబుల్ పెళ్ళున ముదుగుల పొదుగుల చల్లించన్ పాలు బాలు సంభవ వేళం. ఎవరికి తెలుసు? మనుషులైతే సంతోషించారంటే దానికి అర్థం ఉంది. ఏమి నోమ ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటిమ బలలా రవినులరా మన యశోద చిన్న మగవానిక నినట చూచివత్తమమ్మ సుదతులారా అని పరిగెత్తారు గోపికలందరూ. ఏమిటండి ఆ పద్యాలు? పోతన గారు రాయవలసిన పద్యం ఏది? మన యశోద చిన్న మగవానిక నినట. చిన్న మగవాని కనకపోతే పెద్ద మగానికి అంటారా ఎవరైనా? అంటే గోపకాంతలు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో అలాంటి పద్యాలే పడ్డాయి పోతన గారికి తప్ప గోపకాంతలకు ఏం తెలుసు? వాళ్ళకి పెద్ద పెద్ద మాటలు రావు. అందుకని చిన్న మగవానిక నినట చూచివత్తమమ్మ సుదతులారా అని వెళ్ళారు. అదే మరి పాపం ఆవులకి దూడలకి వాటికి ఏం తెలుసు? అక్కడ కృష్ణుడు పుట్టాడంటే వాటికి ఎంత సంతోషమో. క్రేళ్ళురికె మసలిలేగలు మల్లడిగుని రంకెలిడియమద వృషభంబుల్ పెళ్ళున ముదుగుల పొదుగుల చల్లించన్ పాలు బాలు సంభవ వేళన్. ఒక్కసారి ఆవులన్నీ అంబారవం చేసాయిట. దూడలు నిష్కారణంగా పలుపులు ఇప్పేసుకుని ఎగిరిగిరి గంతులేస్తూ ఆడుకుని పరిగెడుతున్నాయిట. ఆబోతులు పెద్ద పెద్ద కంఠాలెత్తి గంభీరంగా అరుస్తున్నాయిట. కుండ తెచ్చి గోపకాంతలు ఇలా పొదుగుల కింద పెట్టారట. రోజు మీకు షేరుపాలు ఇచ్చేవాళ్ళం, కృష్ణుడు పుట్టాడు మనకి, అందుకని మీరందరూ కృష్ణుడు కోషేరుపాలు ఇవ్వండి అని చల్లించన్ పాలు బాలు సంభవ వేళన్. వర్షం కురిసినట్టు కురిసిచేట ఆవులు పాలని. పరమాత్మ పుడితే అమ్మవారు వచ్చిన శ్రీ మహావిష్ణువుగా వచ్చిన ఆ ఆకర్షణ అలా ఉంటుంది. ఇది ఆనంద స్వరూపం.
అది ఆనంద స్వరూపం. రెండు ఆనంద స్వరూపాలే. అందుకని ఇద్దరిది ఒకలాగే ఉంటుంది. ఎందుకు చెప్పానంటే ఈ మాట, అందుకని వహత్యంతర్ముక్త శిశిరకర నిశ్వాసగలితం సమృద్ధ్యాయత్తాసా బహిరపి సముక్తామణిధర. అమ్మా, లోపల నుంచి బయటికి వచ్చి లోపలికి వెళ్ళిపోతున్నటువంటి ముత్యాన్ని నువ్వు ధరించావా అన్నట్టుగా మాకు అనిపిస్తోందమ్మా అన్నారు. ఎందుకని? ఫలించాలని మీరు కోరుకోకూడదు. ఫలించిందనుకోండి, ఆ ముత్యం బయటికి వచ్చి పడింది అనుకోండి, అమ్మ నేను ఏరుకుంటానమ్మా అన్నారు అనుకోండి, తప్పు. ఎందుకని? ముత్యం పండే ప్రదేశాలలో ముత్యం మీకు దొరికిందా, ఆ ఇచ్చే వస్తువు పోతుంది. ఏనుగు కుంభస్థలం పగిలిపోతే మీకు ముత్యం దొరుకుతుంది. వెదురుగడ పగిలిపోతే మీకు ముత్యం దొరుకుతుంది. చెరుకు కర్ర పగిలిపోతే మీకు ముత్యం దొరుకుతుంది. అలాగే మీకు ఆ ముత్యపు చిప్ప బద్దల కొడితే ముత్యం దొరుకుతుంది. తేలు మరణిస్తే ముత్యం దొరుకుతుంది. తప్ప మీకు ముత్యం అన్యథా దొరికే అవకాశం ఉండదు. అందుకని అమ్మవారి ముక్కులో ఉండేటటువంటి ముత్యాన్ని మాత్రం అమ్మ బయటికి వచ్చేసిన ముత్యాన్ని చూశానని అనకూడదు ఎప్పుడు. అందుకని ఏమనాలి? శిశిరకర నిశ్వాసగళితం, బయటికి తొయ్యబడి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్న ముత్యాన్ని చూడాలి. అందుకని అమ్మవారి ఇలా కూర్చుని ప్రసన్నంగా చూస్తూ సంతోషంగా ఇలా తల ఊపుతూ అని అమ్మిలా మందంగా ఊపిరి పీలుస్తూ మీ వంక సంతోషంగా చూస్తుంటే, శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో ఇంకో చోట చెప్తారు, అబ్బో ఈ కనుబొమల గురించి చెప్తూ అమ్మవారి కళ్ళకుండేటటువంటి ఈ వెంట్రుకల గురించి అంటారు, మధుకర రుచిభ్యాం ధృతగుణం అంటారు. వీలైతే ఆ శ్లోకం చెప్తాను రెండోసారి. అందుకని అదిగో ఆ అందం ఉందే, ఆ ముత్యం ఇలా బయటికి వచ్చి లోపలికి వెళ్ళిపోతున్నప్పుడు అమ్మ ఇక్కడ పెట్టుకున్న ముత్యమా అన్నట్టుగా మీరు దర్శనం చేయాలి. అలా దర్శనం చేశారా, అప్పుడు అమ్మ యొక్క ఆకృతికి దోషం ఉంటుంది. అందుకని అలా దర్శనం చెయ్యమని. అది మీకు ఫోటో పెట్టారనుకోండి, ఇక్కడున్న ముత్యమన్నా వెయ్యాలి, లోపలున్న ముత్యమన్నా వెయ్యాలి. ఫోటోలో ఎక్కడన్నా బయటికి వచ్చి లోపలికి పెడుతున్న ముత్యం ఎవరైనా వేయగలడా? ఎవరైనా వేయగలడా? ఎలా వేస్తారు అలాగా? అలా ఎవరు వేయలేరు. అందుకని మీరు అలాంటి ముత్యాన్ని చూడాలంటే ఎక్కడ చూడాలి? ఇక్కడ చూడాలి. ఇక్కడ చూడాలంటే ఏం చెయ్యాలి? ధ్యానం చెయ్యాలి. ఆ ధ్యానం చేశారు, మీకు సిద్ధొచ్చిందని గుర్తేమిటి? ఊపిరి మారాలి. ఈ ఊపిరి మారడాన్ని శిశిరకర నిశ్వాసగలితం అన్న రహస్యంతో చెప్పి అలా ముత్యాన్ని చూస్తే ముక్తాహ, ముక్త పురుషుడు మీ వంశంలో జన్మిస్తాడు అన్న ఫలితాన్ని చెప్పకుండా చెప్పి ఇంత రహస్యాన్ని శంకరాచార్యులు వారు చెప్పారు. అందుకని అమ్మవారి ముక్కు వ్యాసుడు సంపంగి పువ్వుతో పోల్చాడు కనుక ఆ సంపంగి పుష్పాలతో పూజ చేసినా సరే అమ్మవారికి ఆ సంపంగి పువ్వు మీద తుమ్మెద వాలదు కనుక, తుమ్మెద వాలదంటే షట్పదం వాలదు కనుక 5 ఇంద్రియములు మనస్సు ఎవరికి లౌకమునందు లగ్నమవట్లేదో అటువంటి ముక్త పురుషులకి మాత్రమే ఆవాసము కనుక ఆ సంపంగి పువ్వుతో అమ్మవారి పాదాలకి పూజ చేస్తే ఆవిడ విశేషమైనటువంటి ప్రీతిని పొందుతుంది. అందుకని అమ్మవారికి ఎక్కడెక్కడ చెప్పినా సంపంగి పువ్వు చెప్తారు. అందుకే చంపకాశోక పున్నాక సౌగంధిక లసత్కచ, ఆవిడ సంపంగి పువ్వు పెట్టుకుంటుంది. దాడిమి కుసుమ ప్రభ చాంపేయ కుసుమ ప్రియ. అమ్మవారికి సంపంగి పువ్వు ఇష్టం, సంపంగి పువ్వు ఇష్టం, సంపంగి పువ్వు ఇష్టం అనడంలో ఉన్న రహస్యం అది. అందుకని మనం అనుకుంటే అయిపోతుందా? అమ్మ అనుగ్రహం ఉంటే కానవదు. నేను చాలా క్యాజువల్గా అన్నానంతే. మా ఇంటికి వస్తే గోపాలకృష్ణ గారితో సౌందర్యలహరి చెప్తున్నప్పుడు 3-4 వేల సంపంగి పూలతో అమ్మవారికి ఆరాధన జరిగితే ఎంత బాగుంటుందో గోపాలకృష్ణ గారు అన్నాను. వెంటనే చిత్రం ఏమిటో తెలుసా అండి? తిరుమల కొండ నుంచి ఓ ఫోన్ వచ్చింది నాకు. సరే, ఆ ఫోను దాని సారాంశం అనవసరం, వేదిక మీరు చెప్పడం. కానీ వెంటనే నేనన్నా, గోపాలకృష్ణ గారు ఇది జరుగుతుంది. అమ్మవారు వెంటనే అనుగ్రహించింది. పాపం ఆయన వెంటనే అంగవస్త్రం నడుము కట్టేసి, కోటేశ్వరరావు గారు ఇది జరిగి తీరాలి, మామూలుగా కాదు, అక్కడ పుష్పార్చన జరగడం కాదు, సువాసినులందరూ కూడా కూర్చుని నామని చెప్పాలి, ప్రతి సువాసి నామపారాయణ ప్రీత అవుతుంది, అలా చేద్దామండి అన్నారు. 2 రోజుల్లో అయిపోతుందండి మనం సంకల్పం చేస్తే. ఒక ఆయన వెంటనే ఎవరు శంకరం గారు ఎవరో ముందుకు వచ్చారు. బుట్టల బుట్టల సంపంగి పూలు విశాఖపట్నం నుంచి ఏ సింహాచలంలో పుష్పిస్తాయో అక్కడి నుంచి బుట్టలు వచ్చేసాయి తెల్లారేపటికి. అది ఎప్పుడు చేయించుకుంది? స ఉమా సోమవారం. స ఉమా అయ్యతో కలిసిన అమ్మ, అమ్మతో కలిసిన అయ్య, అదే సౌందర్యలహరి.
ఆ స ఉమా సోమవారం పొద్దున్న ఇంతమంది సువాసినులతోటి నామం చెప్పించుకుంది, పెద్ద కలశ పెట్టించుకుంది, తానే బయలుదేరి వచ్చేసింది ఉత్సవమూర్తి, వచ్చి కూర్చుంది, అంత పూజ చేయించుకుంది, అన్ని సంపంగులతో పూజ చేయించుకుని అన్ని సంపంగులు మళ్ళీ సువాసనల యొక్క కొప్పుల్లోకి వెళ్ళిపోయింది. అంటే విన్న వాళ్ళందరినీ అనుగ్రహించేసింది. ఇది కాదు పరాశక్తి యొక్క అనుగ్రహం అంటే, ఇది కాదు శ్లోకంలో శంకరాచార్యులు వారు అపేక్షించిన ప్రయోజనం, ఇది అమ్మవారి అనుగ్రహం. ఆ అమ్మ అనుగ్రహాన్ని ఇవాళ పొద్దున్న అనుభవించి అది చెప్పకపోతే ద్రోహం కనుక, కంఠం బావులేకపోయినా ఇవాళ సంపంగి పువ్వు యొక్క గొప్పతనం ఉంది కనుక ఆ రెండో శ్లోకాన్ని కూడా విజ్ఞాపన చేశాడు. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.